1 సెకండ్. ఓకే. నిన్న హ్యూమన్ రిప్రొడక్షన్ అయిపోయింది గదా! వి ఆర్ స్టార్టింగ్ రిప్రొడక్టివ్ హెల్త్. సో, ఇది చిన్న చాప్టరే బట్ క్వెషన్స్ అయితే డెఫినెట్‌గా వస్తాయి దీని నుండి. సో, దీని నుండి క్వెషన్స్ అయితే రెగ్యులర్‌గా వస్తూనే ఉంటాయి. సో, 2-3 క్వెషన్స్ అయితే యావరేజ్‌గా ఎక్స్‌పెక్ట్ జేయొచ్చు. ఈజీ చాప్టర్ కాబట్టి మిస్ చేసుకోకండి. 1 రీడింగ్‌లో అర్థమైపోద్ది. టెక్స్ట్ బుక్ 1 రీడింగ్‌లో అయినా క్లాస్ విన్నా అర్థమైపోద్ది. సో, జస్ట్ రన్నింగ్ నోట్స్‌లో రాసుకొని ఈజీగానే ఉంటది. కొన్ని ఒక ఫుల్ ఫార్మ్స్ ఏవన్నా ఉంటే లాస్ట్‌లో వస్తాయి. లాస్ట్ టాపిక్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ నుండి క్వెషన్ వచ్చేస్తది. కొంచెం డేటా ఉంటది. గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటది. ఒక 2-3 టైమ్స్ చూసుకుంటే సరిపోతది లెసన్. బట్ క్వెషన్స్ మాత్రం ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఏ టైప్ ఆఫ్ క్వెషన్స్ వస్తున్నాయో మీకు అర్థం కావడానికి. ఓకేనా? సరే, నిన్న చూసాం రిప్రొడక్షన్ గురించి, హ్యూమన్ రిప్రొడక్షన్ గురించి. నెక్స్ట్ రిప్రొడక్టివ్ హెల్త్ నెక్స్ట్ కంటిన్యూయేషన్ లెక్చర్ అన్నమాట. ఓకే. సో, రిప్రొడక్టివ్ హెల్త్ అని అంటే ఏంటి? ఫస్ట్ అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఒక స్టేట్మెంట్ ఉంది టెక్స్ట్ బుక్‌లో. ఏంటి అనంటే రిప్రొడక్టివ్ హెల్త్ ఈజ్ ఎ టోటల్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ యాస్పెక్ట్స్ ఆఫ్ రిప్రొడక్షన్, ఫిజికల్, ఎమోషనల్, బిహేవియర్ అండ్ సోషల్. అంటే ఏమని అంటున్నారనంటే రిప్రొడక్టివ్ హెల్త్ అని అంటే నాట్ ఓన్లీ ఇంటర్నల్‌గా అంటే ఆర్గన్స్ మాత్రమే హెల్తీగా ఉన్నాయా అని కాకుండా అంటే ఫిజికల్ బిహేవియర్ ఒక పర్సన్ యొక్క ఫిజికల్ బిహేవియర్ ఎట్లుంటుంది సొసైటీలో అండ్ మెంటల్ స్ట్రెస్ మెంటల్‌గా ఎట్లా ఉన్నారు, ఎమోషనల్ బిహేవియర్ ఎట్లుంటాయి అని అంటే ఎమోషనల్ బిహేవియర్‌కి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చూడండి న్యూగా మ్యారీడ్ అయిన పీపుల్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ తొందరగా కిడ్స్ పుట్టాలని చెప్పి సొసైటీ ఏం చేస్తదనంటే వాళ్ళ మీద ప్రెషరైజ్ చేస్తారన్నమాట. సో, ఒకవేళ కిడ్స్ ఒక మందికి ఇష్టం ఉండదు. దే ఆర్ నాట్ వెల్ సెటిల్డ్ అనుకోండి. మేము కిడ్స్ ఇప్పుడే ప్లాన్ చేసుకోము. మేము ఒక ఇల్లు కట్టుకున్నాంకనో, లేకపోతే సమ్ ఫినాన్షియల్‌గా స్టేబుల్ అయినంకనే కిడ్స్‌ని ప్లాన్ చేస్తామని కొంతమంది ప్లానింగ్‌లో ఉంటారు. సో, అప్పుడు ఏంటి అంటే ఇది ఎమోషనల్‌గా అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. సొసైటీ ఎవరైతే రిలేటివ్స్ గానీ వీళ్ళందరూ ఏంటి అనంటే దే ఆర్ టార్గెటింగ్. ఈళ్ళని టార్గెట్ చేసి ఇంకా పిల్లలు పుట్టలేదా? ఇంకా పిల్లలు పుట్టలేదా? అని అంటే ఇంకా కొంతమందికి ఏంటి అనంటే ఓవిడక్ట్స్ అనేవి అంత ప్రాపర్‌గా ఉండి లేకపోతే ఫర్టిలైజేషన్ సరిగ్గా జరగకపోవడం, ఓవర్ రిలీజ్ అవ్వకపోవడము, పీసీఓడీ కండిషన్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ పీసీఓడీ అని అంటే. ఎస్ అంటే సిండ్రోమ్. సో, ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు లేదంటే థైరాయిడ్ ఫీమేల్‌లో లేదు మేల్‌లో అయితే స్పెర్మ్ ఫెర్టిలిటీ తక్కువ ఉండవు. సో, ఇట్లాంటి కొన్ని రీజన్స్ వాళ్ళలో స్ట్రెస్ ఉండో సంథింగ్ ఏదో రీజన్ అవ్వచ్చు. అట్లాంటప్పుడు వాళ్ళు టార్గెట్ చేసి ఎమోషనల్‌గా హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో, ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఏంది అనంటే టోటల్ వెల్ బీయింగ్ ఇన్ ఆల్ యాసెప్ట్స్ అనంటే అన్ని యాసెప్ట్స్‌లో కూడా రిప్రొడక్టివ్ హెల్త్ అనేది హెల్తీగా ఉండడం అంటే ఫిజికల్‌గా. కొంతమంది ఫిజికల్‌గా ఫిట్ ఉండకపోతే ఓవర్ వెయిట్‌గా ఉంటే అంత తొందరగా ప్రెగ్నెన్సీ రాదు. ఓవర్ వెయిట్ ఈజ్ ఆల్సో ఏ రీజన్. సో, ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా, కొంతమంది బిహేవియర్‌గా అండ్ సోషల్‌గా. సో, ఇవి దీని పరంగా హెల్తీ అని చెప్పేసి ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. డబ్ల్యూహెచ్ఓ అనంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకేనా? సో, నెక్స్ట్ ఓకే. రిప్రొడక్టివ్ హెల్త్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రాటజీస్. ఓకేనా? ఓకే. ఇండియా అనేది కొన్ని ప్రోగ్రామ్స్ అనేవి ఇనిషియేట్ చేసిందమ్మా. సో, ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ 1951 ఇంపార్టెంట్ ఇయర్. క్వెషన్ కూడా వచ్చింది ప్రీవియస్ ఇయర్‌లో. ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ ఏంటి అనంటే సో, అప్పుడు
అయితే ర్యాపిడ్ ఇంక్రీజ్ అండ్ పాపులేషన్ జరిగిందన్నమాట. సో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అంత బిహేవియర్‌గా గానీ, అంత సెక్సువల్ ఎడ్యుకేషన్ గానీ అందరి పీపుల్‌కి లేకపోవడం వల్ల సో, ఏమైంది అనంటే ర్యాపిడ్ గ్రోత్ అనేది పెరిగిపోయింది పాపులేషన్‌ది. ఒకవేళ గ్రోత్ అయిపోతే ఏంటి ప్రాబ్లమ్ మేడం అనంటే, తొందరగా పనులు దొరకవు. పనులు దొరకకపోతే దెర్ ఈజ్ నో మనీ. మనీ లేకపోతే నో ఫుడ్. ఫుడ్ క్రైసిస్ వస్తది. అండ్ ఎక్కడైతే పండిస్తున్నామో ఆ ధాన్యం అంతా అందరికీ సరిపోదు. సో, అక్కడ అంత ఫుడ్ క్రైసిస్ అని వచ్చినప్పుడు ఏమైపోద్ది? సో, అక్కడ ఏదైతే రేట్ ఉంటదో ఎకానమిక్ అనేది మొత్తం పడిపోద్ది స్టేట్‌ది. సో, సరిగ్గా ఫుడ్ ఉండదు. అంటే అప్పుడు ఏమైపోతారు మనకు టైంకి ఫుడ్ ఉండకపోతే ఆకలైద్ది. సో, అన్నీ క్రైసిస్ వస్తున్నాయి కాబట్టి ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసిందన్నమాట. అది 1951 ఇయర్‌లో ఇనిషియేట్ చేసింది. దాన్ని ఫ్యామిలీ ప్లానింగ్ అని అన్నారు. ఇప్పటికి గూడా ఒక 2 బేబీస్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ చేపిచ్చేసుకుంటారు. సో, ఏంటి ఫ్యామిలీ ప్లానింగ్ అనంటే ఆహ్, లైక్ ఓవిడక్స్ ఏవైతే ఉంటాయో వీటిని కాపర్ టీతోని కట్టేయడమో, లేకపోతే వాసెక్టమీ, ట్యూబెక్టమీ చేయడం. దీస్ ఆర్ ద ఫ్యామిలీ ప్లానింగ్ అన్నట్టు. లేదు అనంటే ఓన్లీ 2 కిడ్స్, 1 కిడ్‌ని ప్లాన్ చేయడం ఫర్దర్‌గా. దీస్ ఆర్ ద ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో, ఇవేంటి అంటే వైడర్ రిప్రొడక్షన్ రిలేటెడ్ ఏరియాస్ ఆర్ ఆపరేషన్ అండర్ ద దేని కింద అనంటే ఆర్‌సీహెచ్. దేని కింద రిప్రొడక్టివ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద ప్రోగ్రామ్ అన్నమాట ఇది. ఓకేనా? సో, ఇది 2 మెయిన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఇన్ 1951 ఆర్‌సీహెచ్ ఫుల్ ఫామ్. రిప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్స్ ఏంటి? స్ట్రాటజీస్ ఏంటి దానికి? ఓకేనా? గివెన్ అవేర్‌నెస్ టు ద రిప్రొడక్టివ్ రిలేటెడ్ యాసెప్ట్ క్రియేటింగ్ ద రిప్రొడక్టివ్ సోషల్ హెల్తీ సొసైటీ. సో, అంటే నేను చెప్పాను కదా! ఆ మూమెంట్‌లో ఏంటి అంటే ఎక్కువ సెక్సువల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల ర్యాపిడ్ గ్రోత్ అనేది పెరిగింది. సో, దానికి ఏం చేసింది గవర్నమెంట్ ఒక స్టెప్ తీసుకొని ఫ్యామిలీ ప్రోగ్రామ్ అనేది ఒకటి ఇనిషియేట్ చేస్తూ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ అని. అంటే అప్పట్లో బేబీ సర్వైవల్ రేట్ తక్కువ ఉందని చెప్పేసి నేను అన్నాను. బేబీ ఒక 11 ఇయర్స్ పాపకే ఆల్రెడీ ఇంకో పాప పుట్టింది అనంటే తను ఫీడింగ్ చేయడం గానీ, ఆ కేర్ చేయడం గానీ పోస్ట్ నాటల్ కేర్ అని అంటాం. అంటే తర్వాత బేబీ పుట్టిన తర్వాత కేరింగ్ ఏదైతే ఉంటుందో చూస్తాం కదా మనము. అంటే మన అమ్మమ్మలో, నానమ్మలో వచ్చి ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఒక పాపకి వాళ్ళు ఎవరైనా బేబీ పుట్టితే నెక్స్ట్ దే ఆర్ హెల్పింగ్ అన్నమాట ఖచ్చితంగా. అట్లాంటి కేరింగ్ లేకపోవడం. సో, ఇట్లాంటివి ఉండేవన్నమాట ఆ టైంలో. సో, ఏం చేసిర్రు అంటే దీన్ని అవాయిడ్ చేయడానికి బర్త్ కంట్రోల్ గురించి ఎడ్యుకేషన్ ఇవ్వడం గానీ, సో నెక్స్ట్ కేర్ ఆఫ్ ప్రెగ్నెంట్ మదర్స్. సో, ఇప్పుడు చూడండి నార్మల్‌గా అయితే ప్రెగ్నెంట్ మదర్స్ ఎవరైతే ఉంటారో ఆశా వర్కర్స్ అయినా వాళ్ళు ఏందంటే రెగ్యులర్‌గా కేర్ తీసుకొని వాళ్ళకి వ్యాక్సిన్స్ ఎయడము అండ్ అంగన్వాడీ ఐడియా ఉందా మీకు? అంగన్వాడీలో లైక్ ఫుడ్ ఇవ్వడము వాళ్ళకి, ఎగ్స్ అంటే కిట్స్ ఇవ్వడం ఇవన్నీ తీసుకొస్తున్నారు. అంటే దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఓకేనా? వాళ్ళు అక్కడ అంగన్వాడీలో వాళ్ళు టీచ్ చేస్తారు. బేబీ మూమెంట్స్ ఎట్లా ఉంది, దానికి కావాల్సిన ఫుడ్ ఏంటి, న్యూట్రిషన్స్ ఏంటి, ఇవి తీసుకోండి. రెగ్యులర్‌గా వెయిట్ చెకప్ చేయడం. సో, ఇట్లాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ పోస్టల్ నాటల్ కేర్ ఆఫ్ మదర్ అని అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీ హెల్త్ ఇంపార్టెంట్. అట్లనే మదర్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. బేబీ పుట్టిన తర్వాత మదర్‌కి చాలా హార్మోనల్ చేంజెస్ జరుగుతాయి. సో, అప్పటి వరకు ర్యాపిడ్ గ్రోత్ ఏవైతున్నాయో ఏవైతే ఎక్స్ట్రా హార్మోన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ రీబ్యాక్ అవ్వాలి. తను రీహీల్ అవ్వాలి. అంటే తనకు కూడా కొద్దిగా కేర్ అనేది అవసరం. మంచి ఫుడ్ తీసుకోవాలి. సో, అట్లా. సో, అది కూడా దాని గురించి కూడా ఎడ్యుకేషన్‌లో ఇంక్లూడ్ చేశారు. తర్వాత చైల్డ్ కూడా డెఫినెట్‌లీ కేర్ తీసుకుంటారన్నమాట. అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. బ్రెస్ట్ ఫీడింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అనుకున్నాంరా నిన్న? ఎందుకంటే మదర్ ఇనిషియల్ ఫ్యూ డేస్‌లో దాంట్లో కొలెస్ట్రామ్ అనేది ఉంటది. విచ్ ఈస్ మోస్ట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ తయారవ్వడానికి బేబీలో కొలెస్ట్రామ్ అనేది బాగా యూజ్ అయిద్ది. సో, అది ఎప్పుడు అంటే ఇనిషియల్ ఫ్యూ డేస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. అంటే కొంతమంది బ్రెస్ట్ ఫీడింగ్ అవాయిడ్ చేస్తారు. సో, ఎందుకనంటే పాలు రావట్లేదు ఈ వర్డ్ ఇనే ఉంటారు. డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఫుడ్. ఏదైతే ఫుడ్ సరిగ్గా తీసుకోకపోతే అది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్.
అయితే ఎందుకు ఈక్వల్ ఆపర్చునిటీస్ అంటున్నారంటే ముందు ఫీమేల్ ఫోర్టిసైడ్స్ ఎక్కువైపోయినాయి డ్యూరేషన్‌లో. అయితే అప్పుడు ఏమైంది అనంటే అబ్బాయి అనుకోండి కట్నం తీసుకొస్తారు. అమ్మాయి అయితే తీసుకురాదు. దీస్ ఆర్ ద మేజర్ రీజన్. అండ్ వాళ్ళకి ఎంత పెట్టి చదివిచ్చినా మళ్ళీ అంత ఎక్కువ కట్నం ఇచ్చి పెళ్లి చేయాలి. సో, ఇట్లా కాకుండా దే ఆర్ టేకెన్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్. ఇవన్నీ తీసేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే గర్ల్ చైల్డ్‌కి రిజర్వేషన్స్ గూడా ప్ర తీసుకొచ్చింది. ఇప్పుడు చూడండి మీరు నీట్ రాస్తా అంటున్నారు కదా! దాంట్లో మీకు తెలియనిది ఇంకొకటి కూడా ఉంది. సింగిల్ గర్ల్ చైల్డ్ రిజర్వేషన్ కూడా ఉంటది. ఒకవేళ బేబీ ఒక్కటే సింగిల్ గర్ల్ చైల్డ్ ఉన్నదనుకోండి, తనకి రిజర్వేషన్స్ ఉంటాయి. రిజర్వేషన్ కోటా కూడా ఉంటది దాంట్లో. ఓకేనా? అండ్ వేరే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినా గానీ ఉమెన్ కోటా అనేది ఉంటది. సో, దే ఆర్ ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ అన్నమాట గవర్నమెంట్ గూడా. అండ్ అవేర్‌నెస్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డ్యూ టు ద పాపులేషన్ ఎక్స్‌ప్లోజన్. అంటే ఇది చెప్పాను గదా! పాపులేషన్ ఎక్స్‌ప్లోషన్‌కి వచ్చే ఏంటి అనంటే ఫుడ్ క్రైసిస్ ఒకటి, జాబ్ క్రైసిస్ ఒకటి అండ్ ప్లేస్ గూడా అంత సరిపోదన్నమాట. చూడండి ఎక్కువ పాపులేషన్ ఉన్న తాట దే ఆర్ అంటే అంత నీట్‌గా ఉండదు. ఓకేనా? మీరు స్లమ్ ఏరియాస్‌లో చూస్తే గూడా పాపులేషన్ ఎక్కువ ఉంటారు. కానీ అక్కడ ఎన్విరాన్మెంట్ అనేది అంత నీట్‌గా ఉండదు అన్నమాట. ఓకేనా? లైక్ సోషల్ ఈవిల్స్ అనంటే సెక్స్ అబ్యూస్, సెక్స్ రిలేటెడ్ క్రైమ్సే చూస్తాం గదా! రేప్ గాని ఇట్లా న్యూస్‌లో చూస్తూనే ఉంటాం. సో, అవి ఆ రిలేటెడ్ క్రైమ్స్. సో, వీటి గురించి అవేర్‌నెస్ ఇస్తారన్నమాట. ఓకేనా? గవర్నమెంట్ ఇనిషియేట్ చేసింది. సో, నెక్స్ట్ సో, ఎయిమ్స్, నీడ్స్ ఫర్ ద సెక్స్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. సండే క్లాస్‌లో చెప్పాను నేను. ఎందుకు ఈ హ్యూమన్ రిప్రొడక్షన్ అని చెప్పేసి ఎందుకు చాప్టర్ ఇంత డీటెయిల్‌గా మీకు ఇంక్లూడ్ చేశారు అకాడమిక్‌లో అని చెప్పేసి. సో, బేసిక్ ఐడియా కోసం. ఎవరైతే ఇప్పుడు మీరు ఫ్యూచర్ జనరేషన్‌కొచ్చే కిడ్స్ కాబట్టి ఓకే. మీకు ఈ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది అకాడమిక్‌లో యాడ్ చేశారు దానికి. ఓకేనా? సో, అది. టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సెక్స్ రిలేటెడ్ యాసెప్ట్స్. ఓకేనా? ఇట్ హెల్ప్స్ టు అవాయిడ్ ద సెక్స్ అన్‌రిలేటెడ్ మిత్స్. చెప్పాను. మిస్‌కన్సెప్షన్స్ ఏవన్నా ఉంటే అవి తీసేయడానికి ఇలా ఇది ఆల్రెడీ మీకు పాయింట్ చెప్పాను. ఓకేనా? ఆహ్, టు గివ్ ద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్. చెప్పాను. ఇగో చూడండి మీరు రిప్రొడక్టివ్ ఆర్గన్స్ గురించి చదివారు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ గురించి చదివారు. సో, ఏదైనా మిస్‌కన్సెప్షన్ ఉందంటే తీసేయడానికి. అండ్ హైమన్ గురించి ఒక మిస్‌కన్సెప్షన్ చెప్పాను. చూడండి అట్లాంటివి మీకు తెలవడానికి. అండ్ అడోలసెన్స్ అంటే ఏజ్. అడోలసెన్స్ ఏదైతుందో. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఏంది అంటే సేఫ్ అండ్ హైజీన్. సేఫ్ అండ్ హైజీన్. మీరు చూస్తే ఎవరైనా పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి సేఫ్‌గా, హైజీన్‌గా ఉండాలి అని చెప్పి సారీ మీ బుక్‌లో ఏదైతే ఉందో ఆహ్, ఏదైతే ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ పక్కకి ఒక బాక్స్ ఉంది. దాంట్లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారనంటే శానిటరీ ప్యాడ్స్ యూజ్ చేస్తారు కదా గర్ల్స్ డ్యూరింగ్ పీరియడ్స్‌లో. సో, అది ఎవ్రీ 4-5 అవర్స్ లోపు అది చేంజ్ చేసుకోవాలి. లేకపోతే ఇచ్చింగ్ గాని లేకపోతే అది ఏదైతే ఉందో ఇన్ఫెక్షన్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అంటే అట్లాంటి సేఫ్ అండ్ హైజీన్ గూడా ఇంక్లూడ్ చేశారనమాట అకాడమిక్‌లో, స్కూల్స్‌లో. ఓకేనా? సో, అట్లాంటి పాయింట్స్ గూడా చెప్పారనమాట. అండ్ సెక్సువల్ ప్రాక్టీసెస్, సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ గూడా యాడ్ చేశారు. ఇదే లెసన్‌లో చెప్పారనమాట. ఆ సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజెస్ ఏమున్నాయో అవి ఇందులో చెప్పడం జరిగింది. విచ్ ఈస్ మోస్ట్ కామన్ అయితే ఆహ్, ఎయిడ్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి పాపులేషన్ ఎక్స్‌ప్లోజన్ అండ్ బర్త్ కంట్రోల్. ఓకేనా? 1 సెకండ్. ఓకే. సో, పాపులేషన్ ఎక్స్‌ప్లోజన్ అంటే ఇదొక మీకు కొంచెం డేటా ఇచ్చారు. విచ్ ఈస్ 1900లో ఓకే. జస్ట్ ఎ మినిట్. హలో! క్లాస్.
ఓకే. సో 1900లో ఏమైపోయిందంటే పాపులేషన్ అరౌండ్ 2 బిలియన్ ఉండే అన్నమాట. సో 2 బిలియన్ అంటే 2000 మిలియన్. దెన్ బై 2000 వచ్చేసరికి 2000 ఇయర్ వచ్చేసరికంటే ఇట్ ర్యాపిడ్ ఇంక్రీజ్ అబౌట్ టు 6 బిలియన్. చూడండి 2 బిలియన్ నుంచి 6 బిలియన్కి వచ్చేసింది. సో ఎంత ర్యాపిడ్ ఇంక్రీజ్ అయింది చూడండి. సో తర్వాత ఇంకొకటి ఏంటి, ఇన్ ఇండియా నియర్లీ ఎంత 350 మిలియన్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ వచ్చేసరికంటే 350 మిలియనే ఉన్నారు. కానీ 2000 వచ్చేసరికంటే 1 బిలియన్ ఇన్ ఇండియాలో. సో అండ్ మే సర్వే ప్రకారం ఏంటి అంటే మే 2011కి వచ్చే వరకు అంటే 1.2 బిలియన్. సో ఇంత ఇట్ మీన్స్ ఎవ్రీ 6th పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఇన్ ఇండియన్. సో అంటే ఇండియాలో అంత పాపులేషన్ ఉంది అని చెప్తున్నారు. సో సర్వే ప్రకారం ఇంత పాపులేషన్ ఇంక్రీజ్ అయింది. సో అకార్డింగ్ టు 2011 సెన్సస్ రిపోర్ట్ our population rate was less than 2%. సో ఇది ఈ ఇయర్లో ఓకేనా. రేట్ విచ్ ఈజ్ పాపులేషన్ ఇంక్రీజ్ ర్యాపిడ్లీ. ఇక్కడ ఓన్లీ ఒకటే కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఆ డేటా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది. సో ఇంత రేట్ ఇంక్రీజ్ అయిందని బై 2% అని చెప్పేశారు. సో అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ర్యాపిడ్ ఇంక్రీజ్ అనేది జరిగింది ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే రీజన్స్ ఏంటి ఫర్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్కి. రీజన్స్ ఏంటి అని అంటే ఇంక్రీజ్డ్ ఇన్ హెల్త్ ఫెసిలిటీస్ ఫర్ బెటర్ లివింగ్ కండిషన్స్ ఓకేనా. నెక్స్ట్ ర్యాపిడ్ డిక్లైన్ రేట్ ఆఫ్ డెత్ రేట్, మెటర్నల్ మోటాలిటీ రేట్ MMR, ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్ అని అంటే ఏంటి అని అంటే హెల్త్ ఫెసిలిటీస్ అనేవి బెటర్ లివింగ్ కండిషన్స్. ఇప్పుడు మనము నార్మల్గా ఏంటి అని అంటే ఒక పర్సన్ ఇంతకుముందు అంత స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ అనేది హాస్పిటల్లో లేకుండా ఉండే. సో హాస్పిటల్లో అంత స్పెషలైజ్డ్ ఎక్విప్మెంట్ లేనప్పుడు ఏమైంది అని అంటే ఎవరైనా పర్సన్స్ కానీ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అందేది కాదు. బట్ ఎట్లా అయితే ఎవల్యూషన్ జరిగిందో మన ట్రీట్మెంట్ అనేది అంత బెటర్ అయిపోయింది. సో అప్పుడు ఏమైంది అంటే డెత్ రేట్ అనేది తగ్గిపోయింది. సో ఎవరైతే ఈ సీరియస్ ఉన్న పర్సన్స్ కూడా అంటే టైంకి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగింది. సో అప్పుడు చిన్న చిన్న వాటికి చనిపోయేవాళ్ళు, బట్ ఇప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. సో డెత్ రేట్ అనేది తగ్గింది. అండ్ మెటర్నల్ మొరాలిటీ రేట్ అని అంటే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదైతే ఉంటారో వాళ్ళు ఒక బిలో 14 అయితే ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగి ముందు చనిపోయేవాళ్ళు. అంటే అప్పుడు ముందు అంతగానము ఇంత స్కానింగ్ అని అట్లాంటివి లేకుండా ఉండే. ఈ టైంలో ఏమైందంటే స్కానింగ్ చేసి ఏదైనా ఉంటే డిటెక్ట్ చేసేసి తొందరనే ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు. సో అప్పుడు ఇది ఒక రీజన్ అయిపోయింది పాపులేషన్ గ్రోత్కి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇన్ఫాంట్ మోటాలిటీ రేట్. అయితే కొంతమంది పుట్టగానే చనిపోయే పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకటే హాస్పిటల్లో గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇంకోటి పీడియాట్రిషియన్ డిపార్ట్మెంట్ ఉంది. సో ఇక్కడనే బేబీ పుట్టగానే తొందరగా పీడియాట్రిషియన్ దగ్గర తీసుకెళ్ళి కావాల్సిన ట్రీట్మెంట్ ఏదైనా తీసుకుంటారు. లేదనంటే వాక్యూమ్ ట్యూబ్స్లో కానీ పెట్టేసి ఉంచుతున్నారు, వాళ్ళకి కావాల్సిన ఆక్సిజన్ కానీ ఏదైనా ఉంటే అట్లాంటివి తీసుకొస్తున్నారు. సో ఆ రేటు కూడా తగ్గిపోయింది. సో ఇంక్రీజింగ్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ రిప్రొడ్యూసిబుల్ ఏజ్ అంటే ప్యూబర్టీకి అంటే పీపుల్ పెరుగుతున్నాయి, బేబీస్ పెరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ప్యూబర్టీ ఏజ్కి వస్తారు కదా. సో అది నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే స్కార్సిటీ బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్పాను కదా. సో పాపులేషన్ ఇంక్రీజ్ అయితే ఏంటి అని అంటే ఫుడ్ క్రైసిస్ వస్తుంది, షెల్టర్ అండ్ క్లాతింగ్ కూడా అంతే ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే కంట్రోల్ మెజర్స్ ఏంటి, మరి ఇది జరుగుతుంది కంట్రోల్ మెజర్స్ అనేవి ఉంటాయి కదా. కంట్రోల్ మెజర్స్ ఏంటి అని అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి యూజ్ చేసి అంటే అవాయిడ్ చేస్తున్నారు. అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో ఎక్స్ట్రా కాంట్రసెప్టివ్ పిల్స్ అనేవి యూజ్ చేస్తున్నారు. అండ్ అవేర్ ఆఫ్ పీపుల్ స్లోగన్ గురించి తెలిసి ఉంటుంది మీకు, హమ్ దోనో హమారే దో అంటే వీ టు అవర్ టు అంటే 2 kids చాలు. ముందటి కాలంలో చూడండి ఒక్కొక్కరు మన అమ్మమ్మలకు తాతయ్యలకు 5 members 4 members, ఇంకా ముస్లిమ్స్లోనైతే 11 members 12 16 చూసే ఉంటారు. అంటే అంత కానీ ఇప్పుడైతే వీఆర్ అంటే 2 people ఓకే బాబు బేబీ. సో ఇది అన్నమాట ఈ స్లోగన్ ఆ టైంలో వచ్చింది. సో ఇంకొకటి కొంతమంది కపుల్స్ ఏంటి అని అంటే 1 child
ఒక 1 బేబీ చాలు మాకు అన్నది కూడా ఉంది. 1 చైల్డ్ నో అంటే ఓన్లీ 1 బేబీ. హమారే దో హమ్ దో అని అంటే వీ టూ అవర్ టూ అని అర్థం. ఓకే. సాచురేటరీ రేజ్ ఇన్ మ్యారేజబుల్ ఏజ్. సో ఇది కూడా ఒక రీజన్ అన్నమాట. నేను నిన్న ఒక చెప్పాను ఏంటి అని అంటే ఎవరైతే గర్ల్స్ ఉంటారో వాళ్ళకంతా మెచ్యూరిటీ ఏజ్ రాదు కాబట్టి సో మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలని ఏజ్ ఇంక్రీజ్ చేశారని చెప్పి. సో ఇది కూడా ఇంకొక కాంట్రిబ్యూటర్ ఏంటంటే ఈ రీజన్ ఏంటి అంటే పాపులేషన్ రేట్ని తగ్గియాలని అంటే సో మ్యారేజెస్ ఏజ్ కూడా తీసుకోవడం అని చెప్పేది ఇంకొక దానికి పాయింట్ అన్నమాట. 18 years to 21 yearsకి. సో ముందు 18 yearsకి అంటే 11 ఫీమేల్ తీసేసి 18 తీశారు కదా, 18 yearsకి వచ్చింది. సో తర్వాత ఇప్పుడు 22 వచ్చింది ఇప్పుడు రీసెంట్గా. అయితే మీకు టెక్స్ట్ బుక్లో 18 ఉంది అండ్ మేల్స్కి వచ్చేసరికి 21 years కామన్. సో నెక్స్ట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే అవి ఎట్లా తీసుకొచ్చారంటే కాంట్రసెప్టివ్ మెథడ్స్ కూడా 1 second. కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఎట్లా తీసుకొచ్చారంటే యూజర్ ఫ్రెండ్లీ అంటే ఈజీగా ఉండాలి, ఈజీలీ అవైలబుల్, అందరికి అవైలబుల్గా ఉండాలి, మళ్ళీ ఎఫెక్టివ్ వర్కింగ్ ఉండాలి, మళ్ళీ రివర్సబుల్ అని అంటే కొన్ని ఇన్రివర్సబుల్ కూడా ఉన్నాయి. బట్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏవైతే పిల్స్ లాంటివి ఏమైనా ఉంటే రివర్సబుల్గా వచ్చేలాగా అండ్ నో ఆర్ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండేలా. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చిందిరా పీవైకి. ఓకేనా. షుడ్ నాట్ ఇన్ఫీరియర్ విత్ సెక్సువల్ డ్రైవ్ ఆర్ డిసైడ్ సెక్సువల్ యాక్ట్ అంటే కొన్ని డిజైర్స్ తీసుకున్నప్పుడు అంటే మూవీస్లో చూస్తూ ఉంటారు రెగ్యులర్గా ఏంటి అంటే ఇట్లా తాగేసి ఆగమాగం చేస్తూ ఉంటారు, అట్లాంటి అవాయిడ్ చేయడానికి ఓకేనా అప్పుడు ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఇవి ఏంటి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే న్యాచురల్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి ఒకటి అండ్ బ్యారియర్ మెథడ్ ఒకటి అండ్ ఇంట్రాయూటరైన్ డివైజెస్, ఓరల్ కాంట్రసెప్టివ్, ఇంజెక్టబుల్స్, సర్జికల్ మెథడ్స్. సో ఇక్కడ నుండి డెఫినెట్గా ఒక పీవైకి వస్తుంది ఈ అన్నిట్లోకి వెళ్ళి. ఓకేనా. సో దీని నుండి ఏదైనా రావచ్చు. సో న్యాచురల్ మెథడ్స్లో ఏంటి అని అంటే ఛాన్సెస్ అవాయిడింగ్ ద ఫర్టిలైజేషన్. ఏదైనా కాంట్రసెప్టివ్ వచ్చింది అని అంటే అక్కడ ఏం జరుగుతుంది అని అంటే దే ఆర్ అవాయిడింగ్ ద ఫర్టిలైజేషనే అవాయిడ్ చేస్తుంది. దేన్ని ఓవమ్ స్పమ్ కలవకుండా చేస్తున్నాయి అంతే కదా. ఏ కాంట్రసెప్టివ్ పిల్ తీసుకున్నా ఏ మెథడ్ తీసుకున్నా దే ఆర్ అవాయిడింగ్ ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్. ఓకేనా. సో న్యాచురల్లో ఏంటి అని అంటే పీరియాడిక్ అబ్స్టెన్స్ ఒకటి, కోయిటస్ ఇంటరప్టస్ ఇంకొకటి, లాక్టేషన్ అమ్నోహోరియా. దీంట్లో ట్రెడిషనల్ మెథడ్ ఏంటి అని అంటే అవాయిడింగ్ కోయిటస్. సో మనం ఏమనుకున్నాం రా 14th డే ఎక్కువ ఎల్హెచ్ ఉంటుంది అప్పుడే ఓవులేషన్ జరిగిద్ది అని అనుకున్నాం. ఆ టైంలో స్పమ్ వచ్చిందని అంటే డెఫినెట్గా ఏం జరిగిద్ది ఫర్టిలైజేషన్ జరుగుద్ది. సో అవాయిడింగ్ 10th డే నుంచి 17th డే వరకు మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్టైల్ పీరియడ్ని అవాయిడ్ చేయడం. ఫర్టైల్ పీరియడ్ అంటే ఫర్టిలైజేషన్ జరిగే పీరియడ్ ఏదైతే ఉంటుందో అది అవాయిడ్ చేయడం. నెక్స్ట్ ఇది ఏంటి అంటే ఇన్సెమినేషన్ అవాయిడ్ చేయడం. ఓకేనా. కోయిటస్ ఇంటరప్టస్ అని అంటే విడ్రాల్ మెథడ్ ఏంటి అని అంటే దే ఆర్ అవాయిడింగ్ ఇన్సెమినేషన్. ఓకేనా టు వర్జిన్. ఇంకొకటి ఏంటి లాక్టేషన్ అమ్నిహోరియా అని అంటే ఇప్పుడు మనం లాక్టేషన్ పీరియడ్లో ఏంటి అని అంటే అప్పుడు మమరీ గ్లాండ్స్ అనేవి గ్రోత్ ఉన్నప్పుడు మనకు పీరియడ్స్ రావు అని చెప్పాను, ఓవులేషన్ జరగదు. చూడండి ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ సైకిల్ ఓవులేషన్ డ్యూ టు ద ఇంటెన్స్ లాక్టేషన్ ఆఫ్టర్ ద పాస్చురేషన్. సో లాక్టేషన్ అనేది ఇంటెన్స్గా జరిగిద్ది కాబట్టి ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్ ఇంక్రీజెస్ ద లాక్టేషన్. అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నామంటే ఆ టైంలో లాక్టేషన్ అనేది జరగదు, మెన్స్ట్రువల్ సైకిల్ అనేది జరగదు. మెన్స్ట్రువల్ సైకిల్ జరగట్లేదు అంటే ఓవులేషన్ జరగదు. ఓవులేషన్ జరగట్లేదు అని అంటే ఫర్టిలైజేషన్ జరగదు అక్కడ. సో ఇది ఒక మెథడ్ అన్నమాట. ఇది న్యాచురల్ మెథడ్. ఇది ఓన్లీ ఎప్పటి వరకు ఎఫెక్టివ్ అంటే అప్ టు 6 months పాస్చురేషన్ పీరియడ్. ఓకేనా. డెలివరీ అయిన 6 months వరకు.
సో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ ఈ ట్రెడిషనల్ మెథడ్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు అన్నమాట. ఓకే, నో సైడ్ ఎఫెక్ట్స్ ఇన్ ట్రెడిషనల్ మెథడ్. కాకపోతే ఛాన్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే ఈ మెథడ్స్ యూజ్ చేసి ఫర్టిలైజేషన్ జరగదా అని అంటే దేర్ ఛాన్సెస్ ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫెయిల్ అవ్వడానికి. నెక్స్ట్ వన్ బ్యారియర్ మెథడ్. బ్యారియర్ మెథడ్లో ఏంటి అంటే ఫిజికల్ మీటింగ్ ఆఫ్ స్పర్మ్ అండ్ ఓవమ్. ఇక్కడ కూడా సేమ్ పాయింట్, ఫర్టిలైజేషన్ని అవాయిడ్ చేయడానికి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పర్మ్ని ఓవమ్ని కలవకుండా చేస్తున్నారు అన్ని బ్యారియర్స్ కానీ ఏవైనా కానీ. సో నార్మల్గా ఏంటి అవి అని అంటే ఎగ్జాంపుల్స్ కాండమ్స్, డయాఫ్రమ్, సెర్వికల్ క్యాప్స్ అండ్ వాల్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ కాండమ్స్ ఏంటి అని అంటే పీవైక్యూ మేడప్ ఆఫ్ రబ్బర్ అండ్ లాటెక్స్ షీత్. అండ్ కాండమ్స్ ఫర్ మేల్ ఏంటి అని అంటే కవర్డ్ విత్ ద పెనిస్. అండ్ ఇది ఒకటి ఇంకో క్వశ్చన్ వచ్చిందిరా మీకు. మేల్లో అయితే ఎక్స్టర్నల్ జెనిటీలియాకి ఫీమేల్కి వచ్చేదాకంటే సర్విక్స్ అండ్ వజినా అంటే ఇంటర్నల్ జెనిటీలియా. ఓకేనా. సో ఇది ఏంటంటే జస్ట్ బిఫోర్ కాయిటర్స్కి యూజ్ చేస్తాము టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ సెమెన్ ఇన్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. అండ్ నిరోధ్ ఈజ్ ద పాపులర్ కాండమ్ ఫర్ ద మేల్స్. ఇదైతే పాపులర్ బ్రాండ్ అన్నమాట ఆ టైంలో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే బ్యారియర్స్లో సేమ్ అదే. సో ఎందుకు పాపులర్ అనే దాని మీదకి వెళ్ళే ఇది ఎందుకు యూజ్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్స్ అని అంటే ప్రొటెక్ట్ ఫ్రమ్ ఎస్టీడీస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఏవైనా ఉంటే వీటిని నుండి కాపాడుకోవడానికి, లైక్ ఎయిడ్స్ కానీ గొనేరియా కానీ ఏవైనా కానీ. అండ్ ఇట్ ఈస్ డిస్పోజబుల్ చేయొచ్చు అన్నమాట. అండ్ ఇదేంటి అని అంటే సెల్ఫ్ ఇన్సెక్టబుల్ అంటే ఎవరి ప్రైవసీ యూజ్ చేసుకోవడానికి ఎవరి హెల్ప్ అవసరం లేదు. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే డయాఫ్రమ్, సెర్వికల్ క్యాప్స్ అండ్ వాల్స్. ఈవెన్ మేడప్ ఆఫ్ రబ్బర్ ఇన్సెక్టెడ్ ఇన్ టు ద ఫీమేల్ రిప్రొడక్టివ్ ట్రాక్ కవరింగ్ ద సర్విక్స్ డ్యూరింగ్ ద కాయిటస్. అండ్ ఇది ఏం చేస్తాయంటే బ్లాక్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ స్పర్మ్స్. అన్నీ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకో, అన్నీ ఒకటే పాయింట్ మీద బేసిస్ ఉన్నాయి. ఓకే, దే ఆర్ రీయూజబుల్. నెక్స్ట్ కొన్ని స్పర్మికైడల్ క్రీమ్స్ ఉంటాయి అండ్ జెల్లీస్, ఫోమ్స్ యూజ్డ్ అలాంగ్ విత్ దీస్ బ్యారియర్స్ టు ఇంక్రీజ్ ద కాంట్రసెప్టివ్ ఎఫిషియన్సీ. కొన్ని అంటే స్పర్మ్స్ వచ్చిన కొన్ని క్రీమ్స్ ఏం చేస్తాయంటే ఆ స్పర్మ్ని యొక్క ఫెర్టిలిటీని తగ్గించడము, లేకపోతే అక్రోజోమ్ని కరిగించడము ఇట్లాంటివి చేస్తాయి అన్నమాట. సో అప్పుడు అవి రీచ్ కాలేవు కదా. నెక్స్ట్ వన్ ఇంట్రా యూటరైన్ డివైజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకా ఇక్కడ నుండి. సో దీస్ ఆర్ ఇన్సెక్టెడ్ బై ద నర్స్ అండ్ డాక్టర్స్ వీటికి యూజ్ అయితే వాళ్ళే ఇన్సెక్ట్ చేస్తారన్నమాట. ఇక్కడ యూట్రస్లో. ఓకేనా, త్రూ వజినా. సో ఇది ఇంక్రీజ్ ద ఫాగోసైటిస్ ఆఫ్ స్పమ్స్ని. ఫాగోసైటిక్స్ అంటే చెప్పాను కదా ఫైటింగ్ అగనిస్ట్ అనమాట. ఇప్పుడు స్పమ్స్ అనేవి మన ఇంటర్నల్ బాడీలో లేవు, దే ఆర్ కమింగ్ ఫారెన్ నుంచి వస్తున్నాయి, బయట నుండి వస్తున్నాయి. సో ఫాగోసైటిక్స్ని ఎక్కువ ఇంక్రీజ్ చేసి బాడీలో ఈ డివైజెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఇంక్రీజ్ చేసి ఆ స్పర్మ్స్ని అక్కడనే చంపేస్తాయి అన్నమాట, యూటరస్లోనే చంపేస్తాయి. అది అక్కడి వరకు ఫాలోపియన్ ట్యూబ్ వరకు కూడా వెళ్ళనీయమన్నమాట. సో ఓకే, నెక్స్ట్ వన్ ఇవేంటి టైప్స్ అంటే నాన్ మెడికేటెడ్ ఐయుడీస్ అండ్ కాపర్ రిలీజింగ్ ఐయుడీస్, హార్మోన్ రిలీజింగ్ ఐయుడీస్. ఇవి 3 టైప్స్. సో నాన్ మెడికేటెడ్ ఏంటి అని అంటే దే రిటైర్డ్ స్పమ్ మొటాలిటీ. స్పమ్ యొక్క మొటాలిటీ ఏదైతే ఉంటుందో ఆ మొటాలిటీని తీసేస్తాయి. దే ఆల్సో హ్యావ్ స్పర్మికార్డియల్ ఎఫెక్ట్. లిపిస్ లూప్ అనేది ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నాన్ మెడికేటెడ్ ఇవి ఎగ్జాంపుల్స్, ఇవి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోండి. లిపిస్ లూప్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ మెడికేటెడ్ ఐయుడీస్. సో అది ఏం చేస్తుంది అంటే స్పమ్ యొక్క మొటాలిటీని తగ్గిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంట్రాయూటైనల్ డివైస్లో కాపర్ రిలీజింగ్ ఐయుడీస్. కాపర్ అయన్స్ని ఇవి రిలీజ్ చేస్తాయి. అంటే ఈ కాపర్ అయన్స్ ఏం చేస్తాయి అని అంటే మొటాలిటీ ఏదైతే ఉంటుందో స్పమ్ది అండ్ ఫర్టిలైజింగ్ కెపాసిటీ ఆఫ్ ద స్పమ్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క కెపాసిటీని తగ్గిస్తుంది అన్నమాట. సో అవి కెపాసిటీ తగ్గించినాయి అని అంటే దే వాష్ అవుట్ అంటే బయటకు వచ్చేస్తాయి కానీ అక్కడి వరకు రీచ్ అవ్వవు. సో దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటి, ఇంట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. సియూటీ, CU7, మల్టీలోడ్ 375. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రాయూటైనల్ డివైస్లో హార్మోన్ రిలీజింగ్ అని అంటే హార్మోన్స్ రిలీజ్ చేస్తుంది. ఏది ప్రొజెస్టరేట్ అండ్
కొన్ని హార్మోన్స్ ఫర్టిలైజేషన్ జరిగేటప్పుడు హార్మోన్ది కూడా మనకు హెల్ప్ అవసరం చూసాం. ఆ హార్మోన్స్ లేకపోతే ఫర్టిలైజేషన్ జరగదు. సో, హార్మోన్ రిలీజింగ్ అన్నమాట ఇది. కొన్ని అంటే ఈ హార్మోన్స్ అనేవి ప్రొజెస్టరేట్‌ని రిటార్డ్ చేస్తుంది. ఓకేనా? అండ్ LNG-20 ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. అయితే ఇది ఒకవేళ హార్మోన్స్ రిలీజ్ అవ్వట్లేదు అని అంటే ఇంప్లాంటేషన్ జరగదు. ఇంప్లాంటేషన్ అంటే అక్కడ బ్లాస్టోసిస్ట్ వచ్చి ఒకవేళ ఫర్టిలైజేషన్ జరిగినా ఆ బ్లాస్టోసిస్ట్ వచ్చి ఇక్కడ స్టిక్ అవ్వకపోతే అది మిస్‌క్యారేజే కదా! అంటే మిస్‌క్యారేజ్ అని అంటే ఒకవేళ అది డెవలప్ అయితే ఎక్కువ ఫీటస్‌గా అప్పుడు మిస్‌క్యారేజ్ జరిగిద్ది. ఒకవేళ ఇంప్లాంటేషన్ అంటే అక్కడ యుటరస్‌కి అతుక్కుంటేనే కదా బేబీ అనేది ఫార్మ్ అయిద్ది. సో, అది అన్నమాట. అది జరగకుండా ఆపేస్తది. ఇంట్రాయూటరైన్ డివైజెస్‌లో ఇది. ఇవన్నీ ఏంటి అంటే ఇంట్రాయూటరైన్ డివైజెస్ అన్నీ అండర్ కంట్రోల్ ఆఫ్ నర్స్ అండ్ డాక్టర్స్ మధ్యలో జరుగుద్ది. నెక్స్ట్ ఓరల్ కాంట్రసెప్టివ్స్. ఓరల్ కాంట్రసెప్టివ్స్ ఏంట్రా? ప్రొజెస్ట్రాన్స్ అండ్ ఈస్ట్రోజన్. ఇవి కాంబినేషన్స్‌లో ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్స్ అనేవే ఎక్కువ ఉంటాయి ఫీమేల్స్‌లో. సో, దీస్ ఆర్ ద లెవెల్స్ దే ఆర్ అంటే ఈ లెవెల్స్‌నే చూస్తారు అని చెప్పేసి చెప్పాను కదా! సో, ఈ లెవెల్స్ ఒక పిల్స్ ఏమి ఇస్తారంటే టు రిటైన్ దర్ సిక్రేషన్స్. ఆ సిక్రేషన్స్ ఆపేసిండ్రనుకోండి. సో, అప్పుడు ఏంటి అని అంటే మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైనా ఉంటే ఆల్టర్ అయిపోద్ది. ఓకేనా? దాని టైమింగ్ అనేది ఆల్టర్ అయిపోద్ది. అది కాంబినేషన్ ఆఫ్ పిల్స్‌లో తీసుకుంటారు. అంటే ఈ పిల్స్ టేకెన్ డైలీ 21 డేస్. ఈ పిల్స్ ఎట్లుంటాయంటే ఇట్లా ఉంటాయి కదా! 21 డేస్‌కి ఇట్లా పిల్స్ ఉంటాయి. సో, ఇక్కడ మండే, ట్యూస్డే, వెడ్నెస్డే అని వీక్స్ ఉంటాయి. సో, ఈ పిల్స్ ఇస్తారు. నార్మల్‌గా ఈ పిల్స్ ఎప్పుడు ఇస్తారంటే ఏ పీసీఓఎస్ ఎవరైనా సఫర్ అయితే వాళ్ళకు కూడా ఈ పిల్స్ ఇస్తారు. టు ఆల్టర్ అంటే మళ్ళీ ఆ లెవెల్స్ పెంచగలిగే పిల్స్ ఉంటాయి. హార్మోన్ లెవెల్స్‌ని హార్మోన్ లెవెల్స్‌ని ఇంక్రీజ్ చేయడానికి పిల్స్ ఉంటాయి. అలాగే హార్మోన్ లెవెల్స్‌ని రిటైర్డ్ చేయడానికి కూడా పిల్స్ ఉంటాయి. ఈ కేస్‌లో ఏంటి అంటే రిటైర్డ్ చేస్తున్నారు. పీసీఓఎస్ కేస్‌లో ఏంటి అంటే హార్మోన్స్‌ని ఇంకా పెంచుతున్నారు. అంటే మెన్స్ట్రువల్ సైకిల్ రావడానికి. సో, ఓకేనా? సో, ఇదేంది అని అంటే స్టార్టింగ్ వితిన్ ద 5 డేస్ ఆఫ్ మెన్స్ట్రువల్ సైకిల్. ఆఫ్టర్ గ్యాప్ ఆఫ్ 7 డేస్ మెన్స్ట్రుయేషన్ పీరియడ్. ఏదైతే మనం చెప్పాం కదా! మెన్స్ట్రువల్ పీరియడ్ ఎప్పుడు 3-5 డేస్. 5 డేస్ తర్వాత మళ్ళీ ఫోలిక్యులర్ ఫేజ్ స్టార్ట్ అయ్యిద్ది. సో, ఆ ఫేజ్‌ని స్టార్ట్ అవ్వకుండా ఈ పిల్స్ అనేవి రిటైర్డ్ చేస్తున్నాయన్నమాట. అంటే ఓవమే బయటకు రాకుండా చేస్తున్నాయి ఈ పిల్స్ అనేవి. సో, అప్పుడు రాకుంటే ఫర్టిలైజేషన్ జరిగిద్దా? జరగదు. చూడండి. దే ఇన్హిబిట్ ద ఓవులేషన్. ఇంప్లాంటేషన్ అండ్ థిక్కింగ్ ద cervical mucus టు ప్రివెంట్ ద స్పర్మ్స్. ఒక సెర్వికల్ మ్యూకస్ అని అంటే నార్మల్‌గా మ్యూకస్ ఏవైనా సెక్రేటింగ్ అని ఏదైనా ఉందనుకోండి, అక్కడ థిక్‌గా ఉందనుకోండి, అక్కడ అవి దాటుకొని వెళ్ళిపోలేవు కదా స్పర్మ్స్ అనేవి. సో, ఈ పిల్స్ అనేవి అట్లా మ్యూకస్ చేస్తాయి అన్నమాట ఎక్కువ. అండ్ ఇంప్లాంటేషన్ కూడా జరగకుండా చేస్తే ఓవులేషన్ జరగనిస్తలేవు. అసలు ఫోలిక్యులర్ ఫేజే స్టార్ట్ అవ్వనిస్తలేదు. అండ్ పిల్స్ ఆర్ వెరీ ఎఫెక్ట్ విత్ లెస్. అంటే ఇవి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. అంటే రిజల్ట్స్ ఎక్కువనే ఉంటాయి ప్రెగ్నెన్సీ రాకుండా. లెస్సర్ సైడ్ ఎఫెక్ట్స్ అని ఇచ్చారు. బట్ మోస్ట్ సైడ్ ఎఫెక్టివ్ ఇది. ఎందుకు తెలుసా? నార్మల్‌గా మా మదర్ ఇట్లా స్టాఫ్ నర్స్ అన్నమాట. మేము ఒకసారి ఇట్లా మమ్మీతోని వెళ్ళినప్పుడు ఐ సా కిడ్స్ కమింగ్ విత్ అంటే వాళ్ళు ఏ కండిషన్స్ వచ్చారనంటే ఈ పిల్స్ తీసుకున్నారు వాళ్ళ ఇంట్లో తెలవకుండా. సో, ప్రెగ్నెన్సీ వాళ్ళ ఇంట్లో తెలవద్దని చెప్పి వెళ్ళి మెడికల్‌కి తెచ్చుకొని పిల్స్ తీసుకున్నారు. సో, వాళ్ళకేందంటే టోటల్‌గా సెర్వికల్ క్యాన్సర్ వచ్చేసింది. అండ్ ఓవరీస్ ఏవైతున్నాయో అవన్నీ టోటల్‌గా మొత్తం స్వోలెన్ అప్ అయింది. ఎందుకంటే ఇప్పుడు వచ్చే టైంలో కెమికల్స్ బాగా యూజ్ చేస్తున్నారు. సో, ఇవేంటి అంటే రెగ్యులర్‌గా దొరుకుతున్నాయి అని చెప్పేసి టు అవాయిడ్ పేరెంట్స్‌కి తెలిస్తే కొడతారు, తిడతారు అని చెప్పేసి ఇవి యూజ్ చేసిర్రు. బట్ ఇట్స్ వెరీ ఎఫెక్టివ్‌ఫుల్. కాకపోతే మీ టెక్స్ట్ బుక్‌లో లెస్సర్ సైడ్ ఎఫెక్టివ్ అని ఇచ్చారు. బట్ దే ఆర్ ఎఫెక్టబుల్. కాకపోతే దీంట్లో మెయిన్ ఏంటి అంటే ఇది పీవైక్యూ సహేలి. ఇదేంది ఓరల్ కాంట్రసెప్టివ్. ఓరల్ అని అంటే టాబ్లెట్స్. ఓకేనా? సో, ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఇది సిడిఆర్ఐ. ఇది కూడా ఇదే పీవైక్యూ. సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇన్ లక్నో. ఓకేనా? ఇదేంటి అని ఇట్ కంటైన్స్ నాన్ స్టెరాయిడల్ ప్రిపరేషన్స్. స్టెరాయిడల్ ఏవైతే యూజ్ చేయరన్నమాట. ఇట్ ఈస్ వన్స్ ఎ వీక్. ఓకే, వీక్లీ వన్స్ ఒక పిల్ లాగా.
with very few side effects, and a high contraceptive value. Contraceptive అని అంటే దే ఆర్ అవాయిడింగ్ ద coitus, సారీ ఫర్టిలైజేషన్. ఓకేనా. నెక్స్ట్ ఇంజెక్టబుల్స్. కొన్ని ఇంజెక్టబుల్స్ ఉంటాయి, అవి ఏంటి అంటే ఇవన్నీ కూడా హార్మోన్ రిలేటెడ్. మళ్ళీ ప్రొజో ఈస్ట్రోజన్స్ అండ్ ఈస్ట్రోజన్స్. సో ఈ కాంబినేషన్లో ఫీమేల్స్ ఏం చేస్తారంటే కొన్ని యాజ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇంప్లాంట్స్ అండర్ ద స్కిన్ అండర్గా తీసుకుంటారు. ఎందుకనంటే ఏవైతే హార్మోన్ రిలీజెస్ వస్తాయో వీటికి అంటే మనం చూసుకున్నాం హార్మోన్ ఎట్లానా రిసీవర్స్ ఉంటాయి, యాక్సెప్టర్స్ ఉంటాయి కదా ఏవైతే, ఆ రిసీవర్స్కి ఇక్కడ ఈ స్కిన్ దగ్గరనే బెండ్ అయిపోతాయి, అవి అనుకున్న రీచ్కి వెళ్ళిపోవన్నమాట. హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఈ రిసెప్టర్స్కి అంటుకపోయి ఎక్కడైతే ఓవరీ వరకు ఇక్కడి వరకు వెళ్ళకుండా ఇక్కడనే రిసెప్ట్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. ఈస్ట్రోజన్స్ ఏవైతే కాంబినేషన్ ఆఫ్ ఐయుడీస్, ఇంట్రాయూటరైన్ డివైజెస్. అయితే ఇవి ఎప్పుడు యూజ్ చేస్తారు అని అంటే నార్మల్గా అయితే అన్వాంటెడ్ కొయిటస్ ఏదైనా జరిగితే, ఇంటర్కోర్స్ ఏదైనా జరిగితే, లైక్ రేప్ కానీ ఇట్లా ఏదైనా జరిగింది అనుకోండి, సో ఫస్ట్ వాళ్ళు మెడికల్ సెండ్ చేసి ఇట్లాంటి ఇంజెక్టబుల్స్ ఏవైతే ఉంటాయో సో అవాయిడ్ దట్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఆ టైంలో ఫర్టిలైజేషన్ జరగకుండా ఇట్లాంటి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తారనమాట. ఓకేనా. ఎమర్జెన్సీ టైంలో ఇవి యూజ్ చేస్తారు. ఓకేనా. ఇంజెక్టబుల్స్ వితిన్ 72 అవర్స్లో ఇస్తారు. సో మనం ఫర్టిలైజేషన్ అనుకున్నాం కదా 24 అవర్స్ లోపే జరిగిద్ది ఫర్టిలైజేషన్ అని. సో దే ఆర్ వితిన్ 72 అవర్స్ ఏంటి అని అంటే అట్ ఫర్టిలైజేషన్ టైం కాకుండా కానీ ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఆ టైంలో వాష్ అవుట్ అయిపోవాలి అని చెప్పేసి 72 అవర్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి సర్జికల్ మెథడ్స్. ఇక్కడ నుండి ఇంకొక క్వశ్చన్ వస్తుంది సర్జికల్ మెథడ్స్లో. సో ఇట్ హెల్ప్స్ ఇన్ టు ద గ్యామెట్ బ్లాక్. అసలు గ్యామెట్ అనేది బయటకు రాకుండా ఇట్స్ అంటే రివర్సబుల్ కాదు, ఇక మళ్ళీ ఒకసారి చేసుకున్నామని అంటే మళ్ళీ రాదు. దీన్ని ఫ్యామిలీ ప్లానింగ్ కూడా అనొచ్చు. ఓకేనా. ఇంకోసారి మళ్ళీ రాదు. సో దీంట్లో ఏంటి అంటే వెరీ ఎఫెక్టివ్. అసలు రివర్సబిలిటీ అనేది పూర్, ఏదో రేర్ కేసెస్. ఓకేనా. సో దీంట్లో సర్జికల్ మెథడ్స్లో 2 టైప్స్ ఏంటి, వసెక్టమీ అండ్ ట్యూబెక్టమీ. వసెక్టమీ ఫర్ మేల్స్ అండ్ ట్యూబెక్టమీ ఫర్ ఫీమేల్స్. వసెక్టమీలో అని అంటే పేరులోనే ఉంది, వాస డిఫరెన్స్ ఏదైతే ఉందో అది కట్ చేస్తారు. మనం స్పర్మటోజెనసిస్ చదివాము. ఓకేనా. టెస్టిస్ నుండి నెక్స్ట్ రేటిటెస్టిస్ నుంచి ఎపిడిడైమిస్లో ఏవైతే స్టోరేజ్ అయి ఉంటాయో స్పర్మ్స్, తర్వాత వాస డిఫరెన్స్తో వస్తున్నాయి. వాస ఎఫరెన్షియా ఎపిడిడైమిస్, దెన్ వాస డిఫరెన్స్కి కట్ చేసేసారు అనుకోండి, అది మళ్ళీ ఇక్కడికి సెమినల్ వెసికల్కి రాదు, బల్బోయురెత్రల్ రాదు, ప్రోస్టేట్ రాదు, ఇంకా ఇక్కడ అసలు ఇక్కడి వరకు రానే రాదు ఇంకా. ఓకేనా. డక్ట్ వరకు రాకుండా అక్కడనే ఆపేస్తున్నారు. సో ఇదేంటంటే స్టెరిలైజ్డ్ ప్రాసెస్ అన్నమాట. స్మాలర్ పార్ట్ ఆఫ్ వాస డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో అది కట్ చేసి టైఅప్ చేసేస్తారన్నమాట విత్ స్మాల్ ఇన్సిషన్ ఆన్ ద స్క్రోటంలో జరిగింది ఇది. ఓకేనా. అండ్ ట్యూబెక్టమీ అని అంటే మళ్ళీ పేరే ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఇదేం చేస్తారు, కాపర్ టీతోని టైఅప్ చేస్తారన్నమాట. సో చిన్న ఫాలోపియన్ ట్యూబ్స్ ఏవైతే ఉంటాయో మనకు చూస్తే పిక్చర్లో పెద్దగా అనిపిస్తుంది, ఇన్ జనరల్గా చూస్తే అయితే చాలా చిన్న స్మాల్ థ్రెడ్లానే ఉంటుంది అది. ఓకేనా. ఇది కూడా స్టెరిలైజర్ ప్రాసెసే. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫాలోపియన్ ట్యూబ్ని కట్ చేస్తారు, అక్కడ వాస డిఫరెన్స్ని కట్ చేస్తారు కాబట్టి వసెక్టమీ అంటున్నాం. ఇక్కడ ట్యూబ్స్ని కట్ చేస్తున్నారు కాబట్టి ఫాలోపియన్ ట్యూబ్స్ని ట్యూబెక్టమీ. ఓకేనా. రిమోట్ అండ్ టైఅప్ త్రూ స్మాల్ ఇన్సిషన్ ఇన్ అబ్డామిన్ త్రూ వజినా. ఓకేనా. నెక్స్ట్ సైడ్ ఎఫెక్టివ్స్ ఏంటి అక్కడ ఇవ్వలేదు, ఇది ఈ స్లైడ్ వచ్చింది. ఓకే. సైడ్ ఎఫెక్టివ్ ఆఫ్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్ ఏంటి అని అంటే చూడండి, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, లెస్ సైడ్ ఎఫెక్టివ్స్ అన్నారు కానీ సైడ్ ఎఫెక్టివ్స్ వస్తాయి అన్నమాట. సో ఏంటి అని అంటే నాజియా అండ్ అబ్డామినల్ పెయిన్, బ్రేక్ త్రూ బ్లీడింగ్, అంటే ఎండోమెట్రియల్ లైనింగ్ ఏదైతే ఉందో అన్వాంటెడ్ బ్లీడింగ్ కూడా జరిగిద్ది. ఓకేనా. ఇప్పుడు మనం పిల్స్ తీసుకుంటున్నాము, ఓకే, ఓవులేషన్ జరగకుండా ఆపుతున్నాం, బట్ ఎండోమెట్రియల్ లైనింగ్ అయితే పెరుగుద్ది కదా. ఎండోమెట్రియల్ లైనింగ్ అయితే ఏదైతే ఉందో అది పెరుగుతూనే ఉంటుంది. సో అది కూడా బ్రేక్ త్రూ అయిపోయి బ్లీడింగ్ అయింది. ఓకేనా. ఓవర్ అవ్వట్లేదు కానీ దాని లైనింగ్ అయితే బ్రేక్ త్రూ అయింది. ఒకవేళ ఓవులేషన్ ఆపాలని చూసారనుకోండి, ఇప్పుడు పూజలు ఉన్నాయని చెప్పేసి మనం ఓవులేషన్స్ ఆపేసినాం అనుకోండి,
సారీ, ఓవెల్ ఇట్లా థ్రెడ్స్ కట్టడము, నిమ్మకాయ గింజలు తినడము, ఇట్లాంటివి నేను చాలా చూస్తా. అవి ఎందుకంటే వెళ్ళకండి, పూజలకు వెళ్ళకున్నా పర్లేదు కానీ ఇట్లా ఆపారనుకోండి ఎండోమెట్రియల్ లేయరింగ్ ఏదైతే పెరిగిద్దో నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ ఓవులేషన్ జరిగే టైంకి ఇంకా తిగ్గా పెరిగిద్ది. సో ఒక్క లేయర్ మీద ఇంకో లేయర్ వచ్చేసరికంటే అక్కడ సర్వికల్ క్యాన్సర్ ఫామ్ అయింది, డబల్ లేయరింగ్ వచ్చేసరికంటే. ఓకేనా. నెక్స్ట్ ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. అదే ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అనేది ఎండోమెట్రియల్ లైనింగ్ అనేది బ్రేక్ అయిపోద్ది. అండ్ సమ్ బ్రెస్ట్ క్యాన్సర్స్. ఎందుకు అని అంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ ఇప్పుడు ఫర్టిలైజేషన్ జరిగింది లేదనంటే జరగకుండా ఆ టైంలో హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్స్ అయిపోయి అప్పుడు మమరీ గ్లాండ్స్ కూడా పెరుగుతున్నాయి కదా ఓవులేషన్ జరిగే టైంలో. ఇట్లాంటివి చేస్తున్నామంటే అప్పుడు అక్కడ ఎఫెక్ట్ పడిద్ది బ్రెస్ట్లో, మమరీ గ్లాండ్స్ మీద. సో అప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ జరిగే ఉంటుంది. ఓకేనా, ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంటీపీ, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, నథింగ్ బట్ అబార్షన్. ఓకేనా. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అని అంటే అబార్షన్. సో ఇది ఇంతకుముందు ఏంటి అని అంటే ఇల్లీగల్ అనేవి ఇప్పుడు మనకు తెలుసు. మెడికల్ టర్మ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనేది ఇల్లీగల్ అని తెలుసు మనం. అంటే ఇల్లీగల్ చెయ్యరు, అబార్షన్స్ అనేవి చెయ్యరు మ్యాక్సిమమ్. సో ఇది ఏంటి అనేది చూడండి. ఇంటెన్షనల్ ఆర్ ఇన్వాలంటరీ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ బిఫోర్ ద టర్మ్ ఈస్ కాల్డ్ ఎంటీపీ ఆర్ induced abortion. So 45 to 15 million MTPs are performed in a year all over the world. సో ఇన్ని మిలియన్స్ ఆఫ్ అబార్షన్స్ జరుగుతున్నాయంట. టోటల్ 1/5 నెంబర్ ఆఫ్ కన్సీవ్డ్ ప్రెగ్నెన్సీస్. ఓకేనా. ఎంటీపీ హెల్ప్స్ ఇన్ ద డిక్రీజింగ్ ఇన్ ద పాపులేషన్. ఇది ఒక రీజన్ పాపులేషన్ డిక్రీజ్కి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఇది పీవైక్యూ. ఎంటీపీ నుంచి కూడా పీవైక్యూ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటి అని అంటే నాట్ లీగలైజ్డ్. మెనీ కంట్రీస్ అనేవి ఇట్లా ఎందుకు నాట్ లీగలైజ్డ్ చేయలేవు అంటే ఇవి ఎందుకు లీగలైజ్ చేయలేవు అని అంటే డ్యూ టు ద ఎమోషనల్, ఎథికల్, రిలీజియస్ అండ్ సోషల్ ఇష్యూస్. అరే రిలీజియస్లో అంటే మీకు ఒకటి చెప్తాను వినండి. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంది, మీరు చూసే ఉంటారు న్యూస్లో కూడా. సో వాళ్ళ పంతులు ఏమని చెప్పారంట, కరెక్ట్ టైంకి నీకు అంటే 9 months ఏ టైంకి ఈ టైం వరకు నీకు కరెక్ట్ ముహూర్తం లేదు అది ఇది అని చెప్తే తను వెళ్ళి అబార్షన్ చేయించుకుందంట. సో ఇలాంటి రిలీజియస్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అండ్ కొంతమంది ఏంటి అంటే ఎమోషనల్గా ట్రిగరింగ్ చేస్తారు, అంటే బాడీ షేమింగ్. అంటే ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఉమెన్ని అసలు కనబడట్లేదు, పొట్ట పెరగట్లేదు, బేబీ గ్రోత్ లేదు, ఎమోషనల్ ట్రిగర్సింగ్స్ అంట. ఇంకా కొన్ని సోషల్ ఇష్యూస్ అట్లని చెప్పాను కదా. అండ్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే లీగలైజ్ చేసిందిరా మనకి 1971లో. ఇయర్ ఇంపార్టెంట్. 1971లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లీగలైజ్ చేసింది. ఎందుకు అని అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు బేబీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటి అంటే బేబీ వల్ల మదర్కి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని ఛాన్సెస్ ఎరిథ్రోబ్లాస్టిక్ ఫెటాలిసిస్ జరిగింది అనుకోండి, అప్పుడు మదర్ కూడా ఇన్ఫెక్షనే కదా, రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి బయటకు వచ్చేస్తున్నాయి అంటే మదర్ ఇన్ఫెక్షనే కదా. ఆ టైంలో ఏం చేయాలి, అబార్షన్ చేయాలి మదర్ని కాపాడాలి అని అంటే. సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే బేబీ అనేది ఎక్కువ గ్రోత్ కనిపించట్లేదు, లోపలనే చనిపోయిద్ది. అంటే హార్ట్ బీట్ సరిగ్గా లేకుండా అప్పుడే చనిపోయింది అనుకోండి లోపల. అప్పుడు అబార్షన్ చేయకపోతే మదర్ కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కుతుంది కదా, సో మదర్కి కూడా. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏం చేసిందంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటీపీని 1971లో ఈ కండిషన్స్ని కన్సిడరేషన్లో తీసుకొని లీగలైజ్ చేయడం చేసిందనమాట. ఓకేనా. టు అవాయిడ్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ డ్యూ టు ద అయితే ఇంటర్కోర్స్. కొన్ని ఏంటి అంటే ఫెయిల్యూర్, ఇప్పుడు చూడండి కాంట్రసెప్టివ్స్ తీసుకున్నారు, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ ఇట్లా రేప్లో కానీ ఏదన్నా జరిగింది అనుకోండి, సపోజ్ ఏదన్నా అన్వాంటెడ్ థింగ్ ఏదైనా జరిగింది, కాకపోతే ఆ టైంలో కాంట్రసెప్టివ్స్ కూడా పనిచేయలేవు లేదు అని అంటే ఆ కాంట్రసెప్టివ్ తీసుకునే టైంకి ఫర్టిలైజేషన్ జరిగిపోయి బ్లాస్టోసిస్ట్ పెరిగింది అనుకోండి, లేదంటే బయట భయపడి ఆ పిల్ల చెప్పలేదు, లేదా అందరు ఇట్లా ఆమెకు లేదంటే ఎనస్థేసియా లాంటిది ఏదైనా ఇచ్చినా ఆమెకు తెలీదు, బట్ అక్కడ లోపల జరుగుద్ది కదా, ఆ టైంలో ఇలాంటి అబార్షన్స్ అనేవి లీగలే అన్నమాట. సో దే డోంట్ వాంట్. ఓకేనా. తర్వాత ఏంటి అంటే ఎసెన్షియల్ కండిషన్స్ లైక్ ప్రెగ్నెన్సీ కుడ్ బి హార్మ్ఫుల్ టు ద మదర్ అండ్ ఫీటస్ బోత్. సో ఇది. సో ఎంటీపీస్ ఎప్పుడు సేఫర్ అంటే అబార్షన్స్ ఫస్ట్ ట్రైమిస్టర్ 12th వీక్, ఫస్ట్ ట్రైమిస్టర్. సెకండ్ ట్రైమిస్టర్ ఎంత 24th వీక్, బై ద ఎండ్ ఆఫ్ 24th వీక్ అనమాట.
సో ఇది రిస్కీ టైం, ఇది ఈ టైంలో రిస్క్ అన్నమాట. ఏదైతే 12th వీక్ వరకు సేఫ్గా చేసేయచ్చు. సో ఓకేనా, ఇది పీవైకు. నెక్స్ట్ ఏంటి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అని అంటే, మేజర్గా ఇవి లీగలైజ్ చేశారు ఓకేనా. అయితే తర్వాత ప్రాబ్లమ్స్ ఏమొచ్చినాయి అని అంటే, అమినో సెంటసిస్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అమినో సెంటసిస్ టెస్ట్లో ఏంటి అని అంటే, మెటర్నరీ బ్లడ్ ఏదైతే ప్లెజెంటా ఉంటుందో, ప్లెజెంటా నుండి ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు అన్నమాట. ఆ ఫ్లూయిడ్ తీసుకొని కొన్ని ల్యాబ్స్లలో టెస్ట్ చేసి సెక్స్ డిటర్మినేషన్ చేస్తారు అన్నమాట. బేబీది ఒక సెక్స్ డిటర్మినేషన్, లేదంటే బేబీ యొక్క ఐక్యూ, బేబీ యొక్క గ్రోత్, అండ్ ఫర్దర్గా బేబీకి జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నావా, ఇట్లాంటివి టెస్ట్ చేసుకొని అబార్ట్ చేసుకునే వాళ్ళంట ఫీమేల్ ఫోర్టిసైడ్కి. దీని కిందకి ఫీమేల్ ఫోర్టి, ఒకవేళ సెక్స్ డిటర్మిన్ చేసుకున్నప్పుడు ఫీమేల్ అని తేలింది అనుకోండి, సో అప్పుడు ఏంటి, దే ఆర్ అబార్టింగ్ ద చైల్డ్ అన్నమాట. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి. అవి ఏంటేంటి ప్రాబ్లమ్స్ చూడండి. మిస్యూజ్ ఆఫ్ ద అమినో సెంటసిస్, ఇవి ఎప్పుడు చేసుకుంటారు అని అంటే, నార్మల్గా బేబీ యొక్క గ్రోత్ ఏదన్నా స్కాన్లో కూడా డిటెక్ట్ అవ్వట్లేదు, అదర్వైజ్ హార్ట్ బీట్ తెలియట్లేదు, మూమెంట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో బేబీ ఉందా లేదా అని, అంటే హార్ట్ బీట్ అయితే బయటకు తెలియట్లేదు, లేదు స్కాన్లో అయితే డిటెక్ట్ అవ్వట్లేదు మూమెంట్స్, కాకపోతే మదర్కి మూమెంట్స్ అనేవి తెలుస్తున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి. అట్లాంటి టైంలో వీళ్ళు తీసుకుంటారు అనమాట ఈ ఫ్లూయిడ్స్. కాకపోతే మిస్యూజ్ చేసుకున్నారు కొంతమంది ఫర్ సెక్స్ డిటర్మినేషన్ చేయడానికి. ఓకేనా, ఫాలోడ్ బై ద ఎంటీపీ. సచ్ ప్రాక్టీస్ ఇస్ డేంజర్ ఇన్ యంగర్ మదర్ అండ్ ఫీటర్స్. కొన్ని ప్రాక్టీసెస్ అనేవి ఇట్లాంటివి సెక్స్ డిటర్మినేషన్ కోసం కూడా తీసుకోవడం, అంటే ఇది హై రిస్కీ ప్రాసెస్ అన్నమాట. ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు చూడండి. సో అది చూడండి 90 యాంగిల్లో ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారు. సో ఎంత చూడండి, ఎన్ని యూట్రైన్ వాల్ వరకు వెళ్తుంది నీడిలో. సో సమ్ కేసెస్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి, హై రిస్కీ. నీడిల్ వెళ్తుంది ఆ యూట్రైన్ వాల్ దగ్గరకు వెళ్తుంది అని అంటే ఇన్ఫెక్షన్స్ కూడా ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అయితే ఆమ్యోనిక్ ఫ్లూయిడ్ అనేది తీసుకొని అనలైజింగ్ ద ఫీటల్ సెల్స్ని డిజాల్వ్ ద సబ్స్టాన్సెస్ అండ్ ప్రెగ్నెన్సీ ఆఫ్ ద జెనెటిక్ డిసార్డర్స్, సర్వైబిలిటీ ఆఫ్ ద ఫీటస్. సో ఇవి చెక్ చేస్తారన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎనాక్టెడ్ ద మెడికల్ టర్మినేషన్ అని అంటే అమెండెంట్ తీసుకొచ్చింది యాక్ట్ ఎంత 2017లో, టు రెడ్యూస్ ద లీగల్ అబార్షన్ అండ్ కాన్సిక్వెంట్ మెటర్నల్ మొటాలిటీ అండ్ మార్టిబిలిటీ అని అంటే ఒక 12th వీక్ లేదంటే ఒక 40 days ఆఫ్ ప్రెగ్నెన్సీలోనే దే డోంట్ వాంట్, అంటే ఇప్పుడు ఒక బేబీ పుట్టిందిరా నాన్న, ఒక బేబీ పుట్టిన అమ్మాయికి ఒక 40 daysలోనే మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ఆ చిన్న అమ్మాయిని చూసుకోలేక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ టైంలోనే తీపించుకోవాలని ట్రై చేస్తుంది. సో అది అట్లాంటి కొన్ని కేసెస్ ఏవైతే ఉంటాయో, అయితే అప్పుడు పాప ఒకవేళ ఇది ఉంచుకుంది అనుకోండి, ఫస్ట్ పాపకి అంత లాక్టేషన్ అనేది అందదు. సో ఇక్కడ ప్రెగ్నెన్సీ మూమెంట్లో ఏమవుతుందంటే ఇక్కడ హార్మోన్స్ అనేవి ఇక్కడ పనిచేస్తున్నాయి కాబట్టి లాక్టేషన్ మీద పనిచేయట్లేదు. సో ఇట్లాంటి మూమెంట్స్ ఏం జరుగుద్ది అని అంటే అంటే అబార్ట్ చేసుకుంటారు. సో వీటి మీద కొన్ని రూల్స్ అనేవి తీసుకొచ్చారు. మెటర్నల్ మోటాలిటీ అని అంటే ఏదైతే బేబీ ప్రెగ్నెన్సీతో ఉన్న బేబీ ఏదైతే ఉంటుందో, సో ఆ మోటాలిటీ రేట్ అన్నమాట, ప్రెగ్నెంట్ ఉమెన్ అనుకోండి. అకార్డింగ్ టు దిస్ యాక్ట్ ఏంటంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఈజ్ టర్మినేటెడ్ విత్ ఇన్ ద ఫస్ట్ 12 weeks, ఫస్ట్ ట్రైమిస్టర్లోనే చేసుకోవాలి ఏదైనా అబార్షన్ ఉంటే. ఓకేనా, రిజిస్టర్ ఇన్ ద మెడికల్ ప్రాక్టీషనర్, ఎక్కడ మళ్ళీ అది కూడా రిజిస్టర్ ప్రాక్టీషనర్ దగ్గరనే, మెడికల్ ప్రాక్టీషనర్ దగ్గరనే, అంటే రిజిస్టర్ గైనిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో, వేరే వాళ్ళతో అబార్షన్ చేసుకుంటే వాళ్ళ మీద కేసు అయితే మీ మీద కేసు అయితే అది. నెక్స్ట్ వన్, ప్రెగ్నెన్సీ బిట్వీన్ 12 to 24 weeks అంటే టు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీసెస్ అంటే మస్ట్ బీ ఒపీనియన్, ఇది ఒపీనియన్ బేస్డ్ ఉంటుంది. అది ఒకవేళ ఓకే గవర్నమెంట్ ఇచ్చింది 12th week వరకే చేసుకోవచ్చు, అప్పటి వరకు ఓకే వీళ్ళకున్న ఒపీనియన్స్ బట్టో లేకపోతే ఇట్లాంటి కండిషన్స్లో చేసుకున్నారు, ఓకే నో ప్రాబ్లం అది. దెన్ 12 to 24 weeksలో కూడా కొన్ని అబార్షన్స్ ఎప్పుడు జరిగిద్ది అంటే బేబీ అప్పటి వరకు మంచిగా గ్రో అయిపోయి ఆ టైంలో రిస్కీ ఫ్యాక్టర్ ఉంటుంది కదా, ఆ రిస్కీ ఫ్యాక్టర్లోనే వాళ్ళ ఒపీనియన్ మీద సిగ్నేచర్స్ తీసుకుంటారు హాస్పిటల్లో, మీరు మూవీస్లోనే చూసి ఉంటారు. హై రిస్కీ కేసెస్లో సిగ్నేచర్స్ తీసుకొని ఒపీనియన్ ఫామ్ మీద దెన్ ఆ టైంలో చేస్తారు. కాకపోతే అది రేర్, అంటే అది కూడా బేస్డ్ ఆన్
ఏదైతే యాక్ట్ ఉందో 2027లో ఇచ్చిన యాక్ట్ దాని మీద ఆ రూల్స్ ప్రకారం చేస్తారన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇదైతే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా క్వశ్చన్ ఉంటుంది డెఫినెట్లీ. చూడండి, ఇక్కడ నుండి క్వశ్చన్ పక్కా వస్తుంది ఎస్టీడీ నుండి. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. ఓకే. సో సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటే ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్ ఇన్ సెక్సువల్ ఇంటర్కోర్స్లో ఆ డిసీజెస్ అనేవి ట్రాన్స్మిట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇవేంటి అనంటే ఇన్ఫెక్షన్స్. ఓకేనా. ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఎస్టీడీస్ ఆర్ ఎస్టీఐ. ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్, ఎస్టీఐస్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్. కొన్ని అంటే ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చారు, వీడి వెనరల్ డిసీజెస్ ఆర్ లైక్ రిప్రొడక్టివ్ ట్రాక్ డిసీజెస్. ఓకేనా. రిప్రొడక్టివ్ ట్రాక్ డిసీజెస్ ఆర్ అటాక్స్ ఓన్లీ ఇన్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్లో మీదనే. ఓకే. వెనరల్ డిసీజెస్ అంటే డిఫరెంట్ అదర్ బాడీ పార్ట్స్ మీద కూడా ఉంటాయి అన్నమాట. చూడండి, సిఫిలిస్ కూడా వచ్చేసి డిఫరెంట్ బాడీ పార్ట్స్ దగ్గర, గొన్నేరియా వచ్చేసి చూడండి థైరాయిడ్ ఇక్కడ గొంతు దగ్గర, టాన్సిల్స్ దగ్గర. నెక్స్ట్ వన్ వచ్చి జెంటల్ హెర్పీస్. ఇది అనేది నార్మల్గా జెంటల్ ట్రాక్స్ దగ్గరనే. ఓకేనా. నెక్స్ట్ ఇవేంటి అండ్ లైక్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉన్నాయి అని అంటే హెపటైటిస్ బి, హెచ్ఐవి ఆర్ ఆల్సో ట్రాన్స్మిటెడ్. ఇవి ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అన్నమాట, హెపటైటిస్ బి అండ్ హెచ్ఐవి. సో బై షేరింగ్ ఆఫ్ ఇంజెక్షన్ నీడిల్స్ ఏవైతే షేరింగ్ చేస్తారంటే కొందరు డాక్టర్స్ ఏం చేస్తారు అని అంటే వాళ్ళకు ఇంజెక్షన్ సిరింజెస్ అనేవి పీసుకపోళ్ళు అన్నమాట. వాళ్ళు పైసలు పెట్టుకొని లేక ఏం చేస్తారంటే అవి ఇంకొకళ్ళని ఇచ్చినవే రీయూజ్ చేస్తూ ఉంటారు. అవి కూడా ఇన్ఫెక్షన్స్ అంటే ఒక వాళ్ళ ఎఫెక్టెడ్ పర్సన్ దగ్గర తీసుకొని ఇంకొక ఎఫెక్టెడ్ పర్సన్కి ఇస్తారు కాబట్టి, అంటే ఇన్ఎఫెక్టెడ్ పర్సన్కి ఇస్తే సో అవి షేరింగ్ నీడిల్స్ అన్నమాట. ఆర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా ఆపరేషన్ ఏదైనా చేశారనుకోండి, అవి స్టెరిలైజేషన్ చేయకుండా ఇంకో ఆపరేషన్కి యూజ్ చేసినప్పుడు సో డెఫినెట్లీ స్టెరిలైజ్ చేయాలి. ఒక ఆపరేషన్ అయిపోయిన తర్వాత అవి ఖచ్చితంగా స్టెరిలైజ్ చేసుకొని, మీరు నార్మల్గా చూడండి నాన్న, ఏదైనా ఆపరేషన్ చేస్తూ ఉంటే డాక్టర్స్ కూడా హ్యాండ్ వాష్ చేసి వాళ్ళు డోర్స్ కూడా ముట్టరు, అసలు ఏం ముట్టరు. హ్యాండ్ అంటే డైరెక్ట్ ఆపరేషన్ వెళ్తున్నారు అని అంటే ఆ డోర్ ఓపెన్ చేయడానికి కూడా ఒక నర్స్ అనే వాళ్ళు ఉంటారన్నమాట. సో వాళ్ళు కూడా వాళ్ళ డ్రెస్ని వేసుకోరు, నర్స్ హెల్ప్ చేస్తారు. సో ఎందుకంటే వేరే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి హ్యాండ్స్కి టచ్ అవ్వకుండా. ఓకేనా. వాళ్ళు గ్లౌజ్ వేసుకున్నప్పటికి కూడా సో అంతా స్టెరిలైజ్డ్గా వెళ్తారు, సో ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో ఇది నెక్స్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ ఏదైతే ఉందో ట్రాన్స్మిషన్ చేసుకోవడం. ఇప్పుడు హెచ్ఐవి ఉందనుకోండి 12 ఇయర్స్ వరకు డిటెక్టివ్ కాదు అది. సపోజ్ అది డిటెక్ట్ కాలేదని అంటే హెల్తీ అని చెప్పేసి ఇచ్చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా వస్తుంది కదా బ్లడ్ సెల్స్తోని. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్లడ్ కొన్ని. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ మదర్ ఎఫెక్ట్ అయితే ఫీటస్ కూడా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే మదర్ను బ్లడ్డే కదా ఫీటస్కి వెళ్ళేది, మదర్ ఫుడ్ తీసుకోవడం అన్నీ కూడా. సో అది నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎక్సెప్ట్ హెపటైటిస్ బి, జెంటల్ హెర్పస్ అండ్ హెచ్ఐవి. ఇవి మోస్ట్ డేంజరస్ నాన్న. ఇవి మాత్రమే క్యూరబుల్ కావు. ఓకేనా. మిగతా డిసీజెస్ ఏవైతే ఉంటాయో ఎస్టీడి అండ్ ఎస్టీఐ ఇట్లాంటి డిసీజెస్ ఏవైనా ఉన్నాయనుకోండి అవి క్యూరబుల్. ఎప్పుడు ఎర్లీ డిటెక్ట్ చేసుకుంటే అవి ట్రీట్మెంట్ సరిగ్గా తీసుకుంటే క్యూరబుల్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ఎర్లీ సిమ్టమ్స్ ఏంటి అని అంటే ఇచ్చింగ్, ప్రైవేట్ ఏరియాలో కానీ లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏరియాలో కానీ ఇచ్చింగ్, ఫ్లూయిడ్ డిశ్చార్జ్ ఎక్కువ అవ్వడం అండ్ స్లైట్గా కొద్దిగా పెయిన్స్ రావడం, స్వెల్లింగ్స్ రావడం ఎక్సెట్రా ఇన్ జెంటల్ రీజియన్. ఓకేనా. అండ్ ఆబ్సెన్స్ ఆర్ లెస్ సిగ్నిఫికెంట్ ఎర్లీ సిమ్టమ్స్ అండ్ సోషల్ స్టిగ్మా డిటర్ టు ద ఇన్ఫెక్టెడ్ పర్సన్ టు కన్సల్ట్ ద డాక్టర్. సోషల్ స్టిగ్మా ఏంటి అని అంటే దీని మీనింగ్ మనలో ఏమైనా చేంజెస్ వచ్చినాయి అని అంటే మనకంటే ముందు ఎదుటి బయట చూసే వాళ్ళకే తెలుస్తుంది. లైక్ కలర్ చేంజ్ అయినామని అరే నువ్వు తెల్లయినావు, అరే నువ్వు కర్ర అయినావు, లైక్ అంటే అట్లాంటివి తెలుస్తూ ఉంటాయి ముందే. కొంతమందికి చేంజెస్ అర్థమైపోతూ ఉంటాయి. ఐస్ రెడ్ అయిపోయినాయి, నీవి నైట్ పడుకోలేవా, క్యారీ బ్యాగ్స్ వచ్చినాయి.
సో ఇట్లాంటి ఏమన్నా ఎవరైనా గుర్తుపట్టిండ్రు అనుకోండి, తొందరగా డాక్టర్ని కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఉంది పాయింట్. నెక్స్ట్ వన్, లీడింగ్ టు ద కాంప్లికేషన్స్ సచ్ యాజ్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. పెల్విక్ రీజన్ అనేది ఇన్ఫ్లమేటరీ అని అంటే ఎక్కువ స్వోలెన్ అయిపోతుంది అన్నమాట. సో కొన్ని అబార్షన్స్ కూడా లీడ్ చేస్తుంది అన్నమాట కొన్ని. ఒకటి నెక్స్ట్ స్టిల్ బర్డ్స్. ఓకే, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం రా, బ్లాస్టోసిస్ట్ ఫామ్ అయిపోయి ఫాలోపియన్ ట్యూబ్ నుండి వచ్చేసి యూట్రస్ వాళ్ళ దగ్గరకు వచ్చి యూట్రైన్ వాల్ ఏదైతే ఎండోమెట్రియం ఉందో దానికి ఇంప్లాంటేషన్ జరిగిద్ది అని చెప్పి నార్మల్ ప్రెగ్నెన్సీలో చదివాం. ఇప్పుడు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో ఏమైద్ది అని అంటే ఈ బ్లాస్టోసిస్ట్ ఏదైతే ఉందో అక్కడ నుండి ఇక్కడికి రాదు, ఆ ఫాలోపియన్ ట్యూబ్లోనే బేబీ ఫార్మేషన్ అనేది జరిగిద్ది, ఇక్కడ యూట్రస్ వరకు రాదు. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి అవాయిడ్ చేసి అంటే ఇట్లాంటి సిమ్టమ్స్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వల్లనే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి అన్నమాట. అంటే వేర్ అదర్ ఫర్దర్ రీజన్స్ కూడా ఉంటాయి, బట్ ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఇన్ఫర్టిలిటీ కూడా జరగదు అన్నమాట. ఫర్టిలిటీ జరగదంటే కిడ్స్ ఉండరు. నెక్స్ట్ వన్, క్యాన్సర్ ఉంటుంది. నెక్స్ట్ రిప్రొడక్టివ్ ట్రాక్, ఏవైతే రిప్రొడక్టివ్ టాక్స్ ఉంటాయో అందులో క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే ప్రివెన్షన్. దీనికి ప్రివెన్షన్ ఏంటి అని అంటే అవాయిడ్ సెక్స్ విత్ అన్నోన్ పార్ట్నర్స్, మల్టిపుల్ పార్ట్నర్స్తోని సెక్స్ని అవాయిడ్ చేయడం. అండ్ యూజింగ్ కాండమ్స్ అని అంటే అప్పుడు అది ఓన్లీ ఫర్టిలైజేషన్ కాకుండా ఇట్లాంటివి కూడా ప్రివెంట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏమైనా డౌట్ ఉంది అని అంటే క్వాలిఫైడ్ డాక్టర్ని కలిసి ఎర్లీ డిటెక్షన్, అంటే ఏదన్నా డౌట్ ఉంది మనకు అని అంటే ఎర్లీ డిటెక్షన్ చేసుకోవడం బెటర్ అని. సో ఇది ఎక్కువ ఏజ్ గ్రూప్లో ఎక్కడ ఉంటుంది అని అంటే ఇన్ఫెక్షన్స్ 15 to 24 years మధ్యలో ఎక్కువ, అంటే ఎక్కువ ఛాన్సెస్ అని ఈ ఏజ్లో ఉంది. అంటే ఎక్కువ అబోవ్ 24 వాళ్ళకు కూడా రావచ్చు, హై ఛాన్సెస్. నెక్స్ట్ ఇన్ఫర్టిలిటీ, ఇక్కడ నుండి ఇంకా క్వశ్చన్ వస్తూనే ఉంటుంది డెఫినెట్లీ. నీట్లో అయితే పక్కా ఉంటుంది ఇక్కడ నుండి. ఎంసెట్లో మీకు ఇది ఆప్షన్ బేస్డ్, ముందు దాంట్లోకి వెళ్ళి రావచ్చు, లేదంటే ఈ పార్ట్ నుండి అన్న రావచ్చు. అండ్ నీట్కి వచ్చేసరికి అంటే ఇక్కడ నుండి పక్కా క్వశ్చన్ ఉంటుంది. ఓకేనా. సో ఇన్ఫర్టిలిటీ అంటే ఏంట్రా, 2 years వరకు అంటే వితౌట్ ప్రొటెక్షన్ అంటే కొయిటస్ జరిగిన, ఇంటర్కోర్స్ జరిగిన అప్పటి వరకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఇన్ఫర్టిలిటీ అంటే. ఓకేనా. అంటే యాక్టివ్గానే ఉన్నప్పటికీ కూడా ఫర్టిలైజేషన్ జరగాక వాళ్ళకి బేబీ రాకపోవడం, ప్రెగ్నెన్సీస్ రాకపోతే ఇన్ఫర్టిలిటీ అంటాం. సో కన్సీవ్ అవ్వలేకపోవడం ఆర్ చిల్డ్రన్ ఈవెన్ ఆఫ్టర్ ద 2 years ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ కోహాబిషన్. ఓకేనా. సో ఈ రీజన్స్ ఏంటి అని అంటే ఫిజికల్గా ఫిట్ ఉండకపోవడం, ఓవర్ వెయిట్ ఆర్ కాంజైంటల్ డిసీజెస్ ఏమైనా, లేదంటే డ్రగ్స్ తీసుకోవడం, అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్, స్మోకింగ్, ఇట్లాంటివి కూడా. ఓకేనా. ఇమ్యూనాలజికల్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ ఏదైనా వీక్ ఉంటే, అని ఈవెన్ సైకలాజికల్ అంటే స్ట్రెస్ ఎక్కువ ఉండడం. అండ్ కొంతమందికి ఇట్లా సైకియాట్రిస్ట్ దగ్గర ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. అంటే సైకలాజికల్గా అంత డిప్రెస్ అయిపోయి అంత డిస్టర్బ్గా ఉన్నప్పుడు ఫర్టిలైజేషన్ అంటే హార్మోన్ రిలీజ్ అనేది అప్పుడు ఎక్కువ ఉండదు కాబట్టి వాళ్ళకి అంత స్టిమ్యులేషన్ ఉండదు, అంత సైకలాజికల్గా అంత డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు వాళ్ళు. సో స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు సో అప్పుడు ఫర్టిలిటీ అనేది జరగదు అన్నమాట. దీస్ డిజార్డర్స్ క్యాన్ బి ట్రీటెడ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్. సో ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీస్, కొన్ని టెక్నాలజీస్ వల్ల వీళ్ళకి కొంతమందికి అయితే పిల్లలు కావాలని ఉంటుంది, కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా 11 years 12 years వరకు కూడా పిల్లలు కాని వాళ్ళు లాస్ట్ హోప్ లాగా ఈ ఐవీఎఫ్కి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. సో అవి టెక్నిక్స్ ఉన్నాయి. సో ఆ టెక్నిక్స్ ఏంటి అని అంటే ఇక్కడ నుండి ఈ 5 ఏదైనా రావచ్చు. సో ఇవి ఏం టెక్నిక్స్ అని అంటే జిఐఎఫ్టి అంటే గ్యామెట్ ఇంట్రాఫాలోపియన్ ట్రాన్స్ఫర్. ఓకేనా. అండ్ ఐసిఎస్ఐ అని అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. అండ్ ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇంకోటి సర్గసీ, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్, టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రోగ్రామ్. ఓకేనా. సో ఫస్ట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్లో ఐవీఎఫ్ చూద్దాం. ఐవీఎఫ్ అంటే
టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రోగ్రామ్. టెస్ట్ ట్యూబ్ బేబీ మీకు ప్రీవియస్ స్కూల్లో కూడా చదివే ఉంటారు టెస్ట్ ట్యూబ్ బేబీ గురించి. సో టెస్ట్ ట్యూబ్ బేబీ ఏంటి అని అంటే మెథడ్ ఆఫ్ కలెక్టింగ్ ఓవా అనేది ఏదైతే ఫర్టిలైజ్డ్ ఓవా ఉంటుందో ఆ ఓవాని వైఫ్ డోనర్ అనొచ్చు. ఓకే, తన దగ్గర నుండి అండ్ స్పమ్ ఫ్రమ్ ద ఫాదర్ ఆర్ హస్బెండ్ తీసుకొని కలెక్ట్ చేసి జైగోట్ అయితే వాళ్ళు ఫర్టిలైజేషన్ అండర్ ద టెస్ట్ ట్యూబ్లో అంటే అండర్ కండిషన్స్ టెంపరేచర్ కండిషన్స్ చూసుకొని ల్యాబ్లో జైగోట్ ఫార్మేషన్ అనేది చేసి తర్వాత ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత మదర్ యూటరైన్ వాళ్ళకి స్టిక్ అయ్యేలాగా ప్రొజెస్టరాన్ లెవెల్స్ వచ్చేలాగా ఇంజెక్షన్స్ ఇచ్చి లెవెల్స్కి అండ్ ఇవి ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నమాట. సో ఇవి సో దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అవి ఏంటి అని అంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో జైగో ఇంట్రా ఫాలఫియన్ ట్రాన్స్ఫర్ ఒకటి, ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫర్ ఒకటి. సో సో జైగోట్కి ఇంట్రా యూటరైన్ ఫాలఫియన్కి ట్రాన్స్ఫర్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే దీంట్లో 8 బ్లాస్టోమర్స్ అంటే 8 డివిజన్స్ జరిగినాక 2 దెన్ 4 అంటే 1 సెల్ వచ్చి తర్వాత 2 4 తర్వాత 6 తర్వాత 8 ఇలా జరిగిద్ది కదా. సో ఈ బ్లాస్టోమర్స్ 8 వచ్చిన తర్వాత బ్లాస్టోసిస్టర్ బ్లాస్టోమర్స్ అని అనుకున్నాం 8 to 16 సెల్స్ అని. సో ఆ టైంకి వచ్చిన తర్వాత ఇది ఫాలోపియన్ ట్యూబ్లోకి పంపిస్తారు. చూడండి లొకేషన్ చూడండి, డైరెక్ట్ ఫాలోపియన్ ట్యూబ్కి పంపిస్తారు జైగోట్ ట్రాన్స్ఫర్లో. ఫాలోపియన్ ట్యూబ్కి పంపిస్తే ఫాలోపియన్ ట్యూబ్ నుంచి ఆ లెవెల్స్ అనేవి మేనేజ్ చేసుకొని వచ్చి యూట్రస్కి వాళ్ళకి స్టిక్ ఆన్ అయిపోద్ది. కానీ కమింగ్ టు ద ఇంట్రా యూట్రైన్ ట్రాన్స్ఫర్లో ఏంటి అంటే డైరెక్ట్ 8 బ్లాస్టోమర్స్ని యూట్రస్కే పంపిస్తున్నారు. సేమే అక్కడ 8 ఇక్కడ 8 కాకపోతే జైగోట్లో జిఫ్ట్లో ఏం చేస్తున్నారు అని అంటే జైగోట్ ఇంట్రా ఫాలోపియన్ ట్యూబ్ ట్రాన్స్ఫర్లో దే ఆర్ ట్రాన్స్ఫరింగ్ ఇన్ టు ద ఫాలోపియన్ ట్యూబ్. ఇంట్రా యూటరైన్ ట్రాన్స్ఫర్లో ఏం చేస్తున్నారు నాన్న ఈ 8 బ్లాస్టోమర్స్ని తీసుకెళ్ళి యూట్రస్కి పంపించేస్తున్నారు. సో ఎంబ్రియోస్ ఫార్మ్డ్ ఇన్ వివో ఫర్టిలైజేషన్. సో ఫర్టిలైజేషన్ విత్ ఇన్ ద ఫీమేల్ ఆర్ యూజ్డ్ టు సచ్ ట్రాన్స్ఫర్ ద అసిస్ ద ఫీమేల్ హూ కెనాట్ కన్సీవ్. ఇదంటే బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఫీమేల్ ఫర్దర్గా కన్సీవ్ కాలేరో వాళ్ళకి ఇది బెస్ట్ మెథడ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ ఏంటంటే గ్యామెట్స్. కొంతమందిలో గ్యామెట్స్ ఫామ్ కావునా ఓకేనా, లైక్ పీసీఓడి కండిషన్ ఆర్ అదర్ గైనిక్ కండిషన్స్లో 6 months సైకిల్ ఉన్న వాళ్ళకి గ్యామెట్స్ ఫామ్ కావు. 6 months సైకిల్ 1 year సైకిల్ 2 year సైకిల్ ఉన్న గ్యామెట్ ఫార్మేషన్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓవమ్ టు ద డోనర్ ఇన్ టు ద ఫాలోపియన్ ట్యూబ్ ఆఫ్ అనదర్ ఫీమేల్ హూ కెనాట్ ప్రొడ్యూస్ ఓవమ్. అయితే ప్రొడ్యూస్ ఇక్కడ 2 ఫీమేల్స్ ఉన్నారు నన్ను. ఫస్ట్ ఫీమేల్ వచ్చేసి తను ఓవా ప్రొడ్యూస్ చేస్తుంది, సెకండ్ ఫీమేల్ ఓవా అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ హెల్దీ డోనర్ ఎవరైతే ఉంటారో ఓవాని అది తీసుకెళ్ళి ఈ ఎవరైతే ప్రొడ్యూస్ చేయారో వాళ్ళకి ఇచ్చేస్తారు. దీన్ని గ్యామెట్ ఇంట్రా ఫాలోపియన్ ట్రాన్స్ఫర్ అంటున్నాం. ఇది ఫాలోపియన్ ట్యూబ్కి వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో ఇది ఏంటి అని అంటే ల్యాబొరేటరీ ప్రాసెస్ అన్నమాట. అయితే స్పర్మ్ ఏదైతే సింగిల్ స్పర్మే తీసుకుంటారో అది మంచి మొటాలిటీ ఉండి ఆ స్పర్మ్ ఏదైతే ఉంటుందో కొన్ని స్పర్మ్స్ అనేవి కలెక్ట్ చేసుకొని ఫస్ట్ ల్యాబ్లో టెస్టింగ్ ఇచ్చేసి దాంట్లో ఒకటే స్పర్మ్ తీసుకుంటారు. అంటే ఆ ఫ్లూయిడ్ నుండి సెమినల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లూయిడ్లో టెస్ట్ చేసి ఏదైతే ఎక్కువ మొటాలిటీ ఉన్న స్పర్మ్ ఏదైతే ఉంటుందో అది ఇంజెక్షన్లకు తీసుకొని డైరెక్ట్ ఇది మనము ఏదైతే ఓవా ప్రొడ్యూస్ అయిపోయిన తర్వాత దాని యొక్క సైటోప్లాజంకి ఇచ్చేస్తారు అన్నమాట. డైరెక్ట్ ఇంజెక్షన్ ఇస్తారు ఆ స్పర్మ్ని. ఓకేనా. చూడండి ఫీమేల్ పార్ట్నర్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్ ఎంబ్రో ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ టు ద హ్యూమన్ యూట్రస్. ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఎంబ్రియో అనేది వచ్చి అక్కడనే ఇన్సెక్ట్ అయిపోద్ది కదా యూట్రస్లో. నెక్స్ట్ వన్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. కొంతమందికి ఏంటి అంటే ఫీమేల్లో కాకుండా మేల్స్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. ఫెర్టిలిటీ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఆర్ మొటాలిటీ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఏంటంటే సీమెన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద హస్బెండ్ ఆర్ డోనర్. అంటే కొంతమందికి స్పర్మ్ ప్రొటెక్షనే ఉండదు అనుకోండి, డోనర్ నుండి కనెక్ట్ చేసుకుంటారు. సో సమ్ మూవీస్లో చూసే ఉంటారు జెనెటిక్స్ను కావాలి పెంచుకోవాలి అని చెప్పేసి వేరే డోనర్ కూడా వాళ్ళ ఫ్యామిలీలో డోనర్స్ని అంటే తెలియనియకుండానే డోనర్స్ కూడా అంటే పిల్లలు కావాలి అని అనుకుంటే ఎవరిదో తెలీదు ఫాదర్ది స్పర్మ్ కానీ తీసుకొని అంటే స్పర్మ్ ఇంజెక్షన్ చేసుకుంటారు పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు. సో అండ్ కొంతమంది ఏంటి అని అంటే మ్యారీడ్ కాకుండా కూడా పిల్లలు కావాలి అని చెప్పేసి అంటే అనుష్క మూవీ ఒకటి ఉంటుంది
సో లైక్ అట్లా ఇన్సెమినేషన్ కోసం. సో అది ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. అనుష్క మూవీ గుర్తు రావట్లేదు నాకు మూవీ నేమ్. ఓకేనా. నెక్స్ట్ వన్ artificially introduced into the vagina or uterus for the female. Artificial insemination in the uterus is known as the intrauterine insemination. యూట్రస్కి పంపిస్తున్నారు కాబట్టి, ఓకేనా. యూట్రస్ ద్వారానే ఇన్సెమినేట్ చేస్తున్నారు చూడండి. సో అంటే న్యాచురల్ ప్రాసెస్ అక్కడ జరిగేది, కాకపోతే ఇన్సెమినేషన్ మాత్రం ఏం చేస్తున్నారు, ఇంజెక్షన్ ద్వారా చేస్తున్నారు. This technique is useful for the male partner having inability of inseminate or low sperm counts లో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్. నెక్స్ట్ వన్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీలో సరగసి తెలుసు కదా మూవీ, రీసెంట్గా వచ్చింది. సో దాంట్లో సరగసి అని అంటే ఎవరైతే ఫీమేల్లో ఎక్కువ అంటే వాళ్ళు ఫర్దర్గా కన్సీవ్ అవ్వలేరు, ఒకవేళ కన్సీవ్ అయినా కానీ వాళ్ళకి అంత మిస్క్యారేజెస్ జరుగుతున్నాయి, లేదా అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ అనేవి బ్లాక్ ఉన్నాయి. అట్లాంటి టైంలో వీళ్ళు ఏం చేస్తారంటే, మేడం ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం ఒకవేళ వాళ్ళకి ఇట్లా క్యారీ చేయలేకపోతున్నారు వాళ్ళు, అంటే మిస్క్యారేజెస్ అవుతున్నాయి వాళ్ళు, లేకుంటే ఓవం ప్రొడ్యూస్ అవ్వరు, ఫాలోపియన్ ట్యూబ్ క్లోజ్ ఉంటే వీళ్ళు ఇట్లా ఐవీఎఫ్ కానీ లేదంటే ఇట్లా గ్యామెట్ ట్రాన్స్ఫర్ కానీ వాళ్ళే పెట్టుకోవచ్చు కదా మేడం అని అంటే, ఎవరైతే మదర్ ఉంటారో వాళ్ళ పెల్విక్ రీజియన్ అనేది అంత డెవలప్ అవ్వదన్నమాట. అంటే దే ఆర్ ఆల్రెడీ ఫాలోపియన్ ట్యూబ్స్ ఏవైతే బ్లాక్ ఉన్నాయో, సో ఒకవేళ ఇది ఐవీఎఫ్ కానీ ఏదన్నా చేసి గ్యామెట్ ట్రాన్స్ఫర్ కానీ చేస్తే అయితే ఏమైపోద్ది అని అంటే, చేస్తారు, ఓవులేషన్ జరిగి బ్లాస్టోసిస్ట్ చేసి పంపిస్తారు. కాకపోతే అప్పుడు దానికి కావాల్సిన హార్మోన్స్ అనేవి రిలీజ్ అవ్వవు ఆ పర్సన్లో. ఎవరైతే మదర్ ఉంటారో ఆ మదర్లో పర్సన్స్కి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ కావు. ఇంకొకటి ఏంటి అంటే ఆ సెర్వికల్ ఏదైతే పెల్విక్ రీజన్ ఉందో అంత స్ట్రాంగ్ అవ్వదు. సో అక్కడ ఛాన్సెస్ అనేవి లో. సో అందుకే అంటే సరోగేట్ మదర్, ఇంకొక మదర్ని తీసుకుని, ఓబామా మూవీ కూడా లైక్ సరోగేట్ మదరే, ఓకేనా. సో సరోగేట్ మదర్స్ ఏంటంటే బిఎస్ ఏ చైల్డ్ ఆఫ్ కపుల్ ఫర్ అనేబుల్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్ బికాస్ ద వైఫ్ ఈజ్ ఇన్ఫర్టైల్ ఆర్ అనేబుల్ టు క్యారీ. సరగేట్ మదర్ ఈజ్ ఇంప్రెగ్నేటెడ్ త్రూ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసి, అంటే ఇక్కడ మదర్ యొక్క అంటే సరగేట్ మదర్ యొక్క ఓవం కాదు ఇక్కడ మనం తీసుకునేది, మదర్ యొక్క ఓవమే ఫాదర్ యొక్క సీమెన్ తీసుకొని బ్లాస్టోసిస్ట్ చేసి ఈ దాంట్లో సరగేట్ మదర్లో పంపిస్తారు. సో వీళ్ళు ఏంటంటే 9 months క్యారీ చేసి బేబీ డెలివరీ అయిన తర్వాత పాస్చరేషన్ లాక్టేషన్ చేసిన తర్వాత అండ్ బేబీ ఇప్పుడు ఇవ్వచ్చు అన్న టైంలో వీళ్ళకి ఇచ్చేస్తారన్నమాట బేబీ. సో వీళ్ళు ఫర్దర్గా ఈమెకు ఏమైనా హెల్పింగ్ మనీ పరంగా కానీ ఏదైనా ప్రాపర్టీ పరంగా కానీ సంథింగ్ వాళ్ళు ఏదైనా హెల్ప్ చేసుకుంటారు, ఓకేనా. సో ఇది ఇన్సెమినేషన్ ఆర్ ఇంప్లాంటేషన్ ఆఫ్ ఎంబ్రియో ప్రొడ్యూస్డ్ బై ఐవీఎఫ్, ఓకేనా. నెక్స్ట్ దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, రిక్వైర్స్ ఐ ప్రెసిషన్ అండ్ హ్యాండ్లింగ్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్. అండ్ ఇదేంటి అంటే ఇది అందరు చేసేది కాదు, ఇట్లాంటివి చేసేటప్పుడు ప్రొఫెషనల్స్ కావాలన్నమాట, మంచి ప్రొఫెషనల్స్ అనేవి కావాలన్నమాట. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అన్నమాట, ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ ఇది. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంత ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. సో ఇది ఒకటి. మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ ఫర్ ఓన్లీ ఫ్యూ సెంటర్స్లోనే కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కొన్ని ఫెసిలిటీస్ ఐవీఎఫ్ ఉంటే గ్యామెట్ ట్రాన్స్ఫర్ ఉంది, గ్యామెట్ ట్రాన్స్ఫర్ ఉంటే లేదంటే జైగోట్ ట్రాన్స్ఫర్, ఇట్లాంటి కొన్ని ఫెసిలిటీసే ఉంటాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ రిలేషియస్ సోషల్ ప్రాబ్లమ్స్. మళ్ళీ ఏడుకోయినా మళ్ళీ వాళ్ళే చోరుతారు అన్నమాట సొసైటీలో. ఏంది అని అంటే, మీరు ఐవీఎఫ్ చేసుకున్నారా, అయ్యో టెస్ట్ ట్యూబ్ బేబీయా, ఇట్లా. సో మళ్ళీ ఎమోషనల్గా ట్రిగర్మెంట్ అనేది జరిగిద్ది. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళయే, కాకపోతే వాళ్ళకు కావాల్సిన ఏదైతే అమౌంట్ వాళ్ళదే, అన్నీ వాళ్ళయే, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళే ఫేస్ చేస్తున్నారు, వాళ్ళ ట్రీట్మెంట్కి వాళ్ళే వెళ్తున్నారు, కానీ మాటలు మాత్రం బయట వాళ్ళే. సో ఎప్పుడైనా కానీ బయట వాళ్ళది పట్టించుకోవద్దు, వాళ్ళు ఒరుతూనే ఉంటారు, మంచి చేసినా ఒరుతారు, మంచి చేయకుండా ఒరుతారు, ఓకేనా. సో అది. నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే మేజర్గా లీగల్ అడాప్షన్ ఫర్ ఇది బెస్ట్ ఆప్షన్ ఇక కపుల్స్కి, పేరెంట్హుడ్ ఎవరైతే ఉంటారో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. సో అండ్ ఇంకా మనం నార్మల్గా ఇట్లాంటి టాపిక్స్లోనే కాకుండా కూడా మన పేరెంట్స్కి కూడా
ఇది చదివిస్తలేరు, అది చదివిస్తా ఇట్లాంటివి ఒర్రుతూనే ఉంటారు. ఎప్పుడు ఒర్రుతూనే ఉంటారు. అంటిల్ మీరు ఒక్కసారి సక్సెస్ కొట్టారనుకోండి, ఏదైనా మంచి కాలేజ్‌లో సీట్ కొట్టారు. నేను అప్పుడే చెప్పాను, ఈ పాప మంచిగా చదువుతదని. అంటే ఫ్లిప్ ద ప్లేట్ అన్నమాట. అప్పుడే ప్లేట్ ఫిరాయించేస్తారు. ఇటు మలిపేసి చెప్తారు. ఒకవేళ సీట్ రాలేదు, మంచి కాలేజ్‌లో రాలేదని అంటే, అరే మా అమ్మాయికొచ్చింది, మా అమ్మాయి ఇలా సెల్ఫ్ డబ్బా అన్నట్టు ఇంకా. సో, మందిది పట్టించుకోకుండా మనం ఏం చేయగలుగుతాం? మన కేపబిలిటీ ఏంటి? మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి? అవిటి మీద ఫోకస్ చేసి మనకు ఉన్న కెరియర్ పాత్‌ని చూసుకోవాలి. ఓకేనా? ఇది లెసన్. సో, ఇక్కడ నుండైతే క్వెషన్స్ రెగ్యులర్‌గానే వస్తూనే ఉంటాయి. చిన్న లెసనే, ఈజీగానే ఉంటది. ఓకే. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లెసన్‌లో? డౌట్స్ ఉన్నాయా ఏమైనా? నో మ్యామ్. ఓకే. ఈజీయే కదా లెసన్. చదువుకోండి. ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే. డన్ మరి. బాయ్. ఓకే మ్యామ్. బాయ్. బాయ్.